సో ఇవాళ మనం చర్చించుకున్నది 1వ స్కందం 3వ అధ్యాయం లో అన్ని అవతారాల గురించి వర్ణించిన తర్వాత సూత గోస్వామి శౌనకాది ఋషికి ఈ భగవంతుడి నామ గుణ కీర్తనలు భజించే భక్తులు, దీన్ని భజించని అభక్తులు, వీళ్ళిద్దరి జీవితాల్లో జన్మ మృత్యు జరా వ్యాధులు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి, లేకపోతే ఏ విధంగా అవి వాటిని పరిస్థితులు ఏ విధంగా వాటిలో సర్దుకుంటారు అనే దాని గురించి అంశం. ఇది 1:3:35 వరుసు. సో దీని అంశాన్ని చర్చించుకునే ముందు గౌర పూర్ణిమ సందర్భంగా మనం ఈ భజన్ శ్రీ చైతన్య మహాప్రభు కీర్తన్ ఉద్దేశించి రాసిన ఒక సుందర భజన మనం ఇప్పుడు పాడదాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కనబడుతుందా మీకు ఇది స్క్రీను? హరే కృష్ణ. ప్రతి ఒక్కరు కనబడుతుందా స్క్రీన్? హరే కృష్ణ ప్రభుజీ, కనిపిస్తుంది. హరే కృష్ణ. గౌరాంగా భోలితే హబే పులకాశరీరా హరి హరి బోలితే నయనే బబే నీరా. గౌరాంగా బోలితే హబే పులకాశరీరా హరి హరి బోలితే నయనే బబనీరా. హర కబే నితాయ్చా కరుణా హోయిబే సంసార భాషనా మోరా కబే తుచ్చ హబే. హర కబే నితాయ్చా కరుణా నా హోయిబే సంసార భాషనా మోరా కబే తుచ్చ హబే. విషయ చాడియా కబే शुद्ध हबे माना कबे हम हेराबो श्री वृंदावना. विषयाचारिया कबे शुद्ध हबे माना कबे हम हेराबो श्री वृंदावना. रूप रघुनाथा पदे होइबे आकुति कबे हम भुजाबो से जुगला प्रीति. रूप रघुनाथा पदे होइबे आकुति कबे हम भुजाबो से जुगला प्रीति. रूप रघुनाथा पदे राहु मोर आशा
प्रार्थना करये सदा नरोत्तम दास कृपा रघु नाधा पदे राहु मोर आशा प्रार्थना करये सदा नरोत्तम दास गौरांग बोलिते हवे पुलक शरीरा हरि हरि बोलिते नयन बबनीरा गौरांग बोलिते हवे पुलक शरीरा हरि हरि बोलिते नयने बबनीरा हरे कृष्णा 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 हरे 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 राम రామ రామ హరే హరే ప్రతి ఒక్కరు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎవ్రీవన్ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మీ మైక్ మ్యూట్ చేయండి అన్మ్యూట్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే ఎవరు ఎక్కడైనా రిపీట్ చేయండి అన్మ్యూట్ చేసి మైక్ ని
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram Ram, Hare Hare. Hare Krishna. Hare Krishna, Pranamal Prabhuji. Hare Krishna. Hare Krishna, Pranamal Prabhuji. వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీకి వినిపించట్లేదు. వినపట్లేదా? మాకు వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. కీర్తన్ విన్నారా మీరు? విన్నాం ప్రభుజీ. ఓకే. సో ఒక్కళ్ళైనా అన్మ్యూట్ చేసి రిపీట్ చేయమన్నాను, అది వినపడిందా? చేసాం ప్రభుజీ, అందరు చేశారు చాలా మంది. ఓకే, నాకు వినపడలేదు అది. ఓకే, సరే సరే. హరే హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్యుసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ వైష్ణవ గీతంలో నరోత్తమ్ దాస్ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభుకి నామ కీర్తనం చేయడం వల్ల వచ్చే లాభాల గురించి వర్ణిస్తున్నాడు అనమాట. గౌరాంగా బోలితే హబే పులక శరీర, హరి హరి బోలితే నయన బబె నీర. శిక్షాష్టకంలో ఒక శ్లోకం ఉంటుంది. నయనం గలదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయాగిర పులకైర్ణచితం వపు కథ తవ నామగ్రహణే భవిష్యతి. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తారు, ఎవరైతే హరినామాన్ని ప్రేమతో హృదయపూర్వకంగా శ్రద్ధతో వింటూ జపం చేస్తే శుద్ధ నామాన్ని, అప్పుడు శరీరంలో అష్ట వికార భావాలు ఏర్పడతాయి. అది భావస్థాయికి వెళ్ళిన తర్వాత మనందరం చేసే స్థాయి ఏంటది? అదో శ్రద్ధ. మనం కొంత శ్రద్ధతో భగవత్ సత్సంగంలో ఈ సాధన భక్తి చేస్తున్నాం. అలా చేస్తూ మన ఒక 8 స్తరాలు దాటిన తర్వాత వచ్చే స్థాయి ఏంటండి? భావస్థాయి. ఆ భావస్థాయిలో ఇలాంటి వికారాలు వస్తాయి శరీరంలోకి. పులక శరీర హరి హరి బోలితే నయన భవనీర. మొత్తం శరీరంతా పులకిస్తుంది, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి.
మేబీ మనకి ఇప్పుడు నీళ్ళు రావచ్చు కళ్ళల్లోంచి నిద్ర వల్ల, అలసిపోయి. కానీ ఎవరైతే భగవంతుడు నామాన్ని, శుద్ధ నామాన్ని జపిస్తారో, అదేవిధంగా గౌరాంగ పేరు, గౌరాంగ శ్రీ చైతన్య మహాప్రభు నామాన్ని ఎవరైనా జపిస్తారో వాళ్ళ శరీరం పులకిస్తుంది. హార కబే నితాయ్ చందేర కరుణా హోయిబే సంసార వాసన మోర కబే తుచ్చే హోబే. ఈ సంసారం అనే చక్రంలో మన తుచ్చ సుఖానికి, శుల్క సుఖం, తుచ్చ సుఖానికి ఆకర్షపడి ఒక జీవి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కష్టభరిత ప్రయత్నాలు అన్నమాట. ఆలోచన చింతనిస్తుంది. దేనికి? ఇంద్రియ భోగానికి ఆలోచన కూడా చింతనిస్తుంది. అలా ఆలోచించి ఒక ప్లాన్ చేసుకుని క్రియ చేస్తాం అనమాట, కార్యం. ఆ ఇంద్రియ భోగాన్ని సంపాదించడానికి అదొక కష్టదాయకంగా ఉంటుంది. అలా సంపాదించిన ఇంద్రియ భోగాన్ని అనుభవించేటప్పుడు కూడా కష్టదాయకంగా ఉంటుంది, ఎవరు కొట్టుకెళ్ళిపోతారని భయంతో. అనుభవించిన తర్వాత అది ఆ సుఖం మన నుంచి దూరం అయినప్పుడు కలిగే దుఃఖం దానికి 10 రెట్లు ఉంటుంది. ఆ విధంగా ఈ సంసార వాసన మోర కబే తుచ్చ హోబే. ఈ సంసార చక్రంలో మనకు వచ్చిన అనుభవాలు అవన్నీ మనని ఈ భౌతిక దుఃఖానికి పట్టేస్తుంది అనమాట, కట్టిపడేస్తుంది అనమాట. ఇప్పుడు జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద వాల్స్ పెడతారు ప్రిజన్స్లో, వాళ్ళు దూక్కండా బయటికి కదా, పెద్ద పెద్ద గోడలు కడతారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఆ ప్రిజనర్స్ బయటికి వెళ్ళడానికి కష్టం. అలాంటి వెరీ స్పెషల్ ప్రిజన్స్ ఉన్నాయి మన మొత్తం ప్రపంచంలో. అలాంటి చోట్లోంచి కూడా దొంగలు ఏం చేశారంటే ప్రిజనర్స్ బయటికి పారిపోవడానికి ప్రయత్నించారు, కొంతమంది సఫలం కూడా అయ్యారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో దుర్గమ్మ తల్లి, మనం దుర్గాదేవి అంటాం కదా, దుర్గ అంటే ఏంటి? దుర్గ అంటే ఆనకట్టు అనమాట, ఒక పెద్ద గోడ లాంటి ఆనకట్టు, దాన్ని దుర్గ అంటారు. ఆ దుర్గని క్రాస్ చేసే అవకాశం దుర్గమ్మ మన ఎవరికి ఇవ్వదు. ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని అనుభవించడానికి ఉంటున్నారో వాళ్ళకి ఏం చేస్తుందంటే దుర్గాదేవి ఆనకట్టు పెడుతుంది అనమాట. తన త్రిశూలంతో ప్రిజన్ ఇన్ఛార్జ్ కింద, జైలర్ కింద ఉంటుంది ఆవిడ. ఆ దుర్గమ్మ కట్టిన ఆనకట్టుని ఎవరు క్రాస్ చేయలేరు. అలానే లోపల బంధించిందండి ఆవిడ? బంధించలేదు, వదిలేస్తుంది. కానీ ఎవరు బయటకు వెళ్ళే ఉద్దేశం కూడా ఉండదు. ఆనకట్ట, ఆ దుర్గం కట్టిన ఈ కట్ట అంటే భౌతిక ప్రపంచం నుంచి క్రాస్ చేయడం ప్రయత్నం ఎవరు చేయరు. అలానే వాళ్ళు ఎందుకు చేయరంటే వాళ్ళు ఈ ప్రపంచంలో దొరికే తుచ్చ సుఖానికి, అల్ప సుఖానికి కట్టుబడిపోయారు అనమాట. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, దెర్ ఈస్ ఎనఫ్ ఎంజాయ్మెంట్ టు కీప్ యూ అటాచ్ టు సఫరింగ్. ఈ ప్రపంచంలో అంతే సుఖం ఉంది. ఎంతండి? ఆ సుఖం అనుభవించిన తర్వాత వచ్చే దుఃఖం ఎంతైనా, అది 10 రెట్లు అవ్వండి, 100 రెట్లు అవ్వండి, దానికి మనం కట్టుబడిపోయి ఉంటాం అనమాట. ఎందుకంటే ఆ 100 రెట్ల దుఃఖం అనుభవించిన తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది కదా అనే ఆశతో. ఆశాహి పరమం దుఃఖం, ఆ ఆశ ఉంటుంది, ఆ సుఖం ఎప్పుడైనా వస్తుంది నాకని. అలాంటి సంసార చక్ర తుచ్చ సుఖాన్నించి మన రుచి పోవాలంటే ఎవరి కృప కావాలండి మనకి? నిత్యానంద ప్రభువుది. ఆర కబే నితాయ్ చంద కరుణా హోయిబే. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఆది గురువు కింద మనకి కృప చూపిస్తే మనకి భౌతిక ఆసక్తి అనే విషయం నుంచి మనం బయటపడచ్చు. ఈ ఆసక్తి ఈ జీవితంలో పెంపొందించుకుని కాదండి, ఎన్నో జన్మల నుంచి మన హృదయంలో కట్టుబడిపోయి ఉన్న వాసన అది. అదొక వాసన అంటారు, భౌతిక వాసన, భౌతిక ఇచ్చ, సంసారాన్ని అనుభవించే ఒక ఆసక్తి. ఆ ఆసక్తి తొలగినప్పుడే మన మనస్సు శుద్ధం అవుతుంది. అలా శుద్ధమైన మనస్సుతోనే మనం బృందావన్ని చూడగలం.
చాలా మంది అంటారు ప్రభుజీ నేను ఉందని వెళ్ళిపోయాను. చాలా మంది ఇక్కడ ప్లాన్ చేసుకుంటారనమాట. ఒక 4-5 కలిసి బృందావనం అన్ని తిరిగేసి రాధాకృష్ణ అని ప్రేమ అనుభవిస్తామని. కానీ యాక్చువల్లీ బృందావనం మనం చూడలేం కూడా. బృందావనం వెళ్తున్నామంటే ఒక సేవాభావంతో ఉండాలి. ఆ సేవాభావం కూడా ఎలా ఉండాలండి? భౌతిక సుఖ అనుభవించే ఆసక్తి నుంచి నిర్మూలమై ఉండాలన్నమాట. ఆసక్తి నిర్మూలమై ఉండాలి. విషయ చడియా కబే శుద్ధ హబే మానా కవి హమ హే రాబో శ్రీ బృందావన. బృందావనికి వెళ్ళడానికి అర్హత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్. మన మనస్సు శుద్ధం అవ్వాలి. అదేవిధంగా ఈ విషయ వాసన, ఈ భౌతిక సుఖాన్ని అనుభవించే ఆసక్తి ఉంది కదా, దాని నుంచి బయటపడాలి. అప్పుడే మనం బృందావన్ని చూడగలం. లేకపోతే ఏం చూస్తాం? బృందావనంలో లోయి బజార్ చూస్తాం. లోయి బజార్ చూస్తాం. అక్కడ కొన్ని హోటల్స్, 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్స్ చూస్తాం. కొన్ని రెస్టారెంట్స్ చూస్తాం, అంతే. అది కొన్ని పందులు చూస్తాం, కోతులను చూస్తాం. కానీ బృందావనం మనం చూడం. సేవాభావంతో ఉండాలి. అప్పుడే బృందావనం మీకు దర్శనమిస్తుంది. బృందావనంలో అడుగు పెట్టచ్చు మనం, భౌమ బృందాలు అడుగు పెట్టచ్చు. కానీ అక్కడున్న గోకుల బృందావన అనుభవాన్ని మాత్రం మనం అనుభవించలేం. దానికి విషయ వాసన నుంచి మనం బయటపడాలి. ఆ విషయ వాసన బయటపడడానికి ఎవరి కృప కావాలంటే నిత్యానంద ప్రభు కృప. నిత్యానంద ప్రభు ఆది గురువు కింద ఉంటారు. అందుకే ఎప్పుడైనా యాత్రకు వెళ్ళాలంటే భక్తుల సాంగత్యంలో వెళ్ళాలి. అది కూడా మనం అన్ని చూడలేం అక్కడ. కానీ అక్కడ భక్తుల సాంగత్యంలో వెళ్ళడం వల్ల ఏమవుతుందండి? మనం భక్తుల సాంగత్యంలో హరినామం చేస్తాం, సేవ చేసే అవకాశం దొరుకుతుంది. అలా ఆ హరినామం సాంగత్యంలో చేయడం వల్ల, భక్తులకు సేవ చేయడం వల్ల ఏమవుతుందండి? కృష్ణుడే బృందావనం మీకు చూపిస్తాడనమాట. అప్పుడు దాకా మనం చూసేది ఓన్లీ బజార్లు, హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకేం చూడం. అందుకే ఇక్కడ ఏం చెప్తారు నరోత్తమ దాస్ ఠాకూర్? రూప రఘునాథ పదే ఓయి బే అకూతి కబే హామే బుజాబో యుగల ప్రీతి. యుగల ప్రేమ, రాధాకృష్ణుల మధ్యలో ఉన్న ప్రేమ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి నరోత్తమ దాస్ ఠాకూర్ ఏమడుగుతాడండి? రూప రఘునాథ పదే వైభాగతి. ఎప్పుడు నా గురువులైన రూప గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి చరణ పాదాల మీద ఆసక్తి కలుగుతుందో అప్పుడే నేను రాధాకృష్ణ మహిమల్ని అర్థం చేసుకోగలను. గురు చరణాల దగ్గర ఆసక్తి ఉండాలండి. సేవ చేసే ఆతృత ఉండాలి. అప్పుడే రాధాకృష్ణ మహిమలు మనకి ప్రాపర్గా అర్థం అవుతాయి. లేకపోతే అది ఒక ఆడ మగ మధ్య ఆకర్షణ లాగానే కనబడతాయి. రాధాకృష్ణ మధ్య ఉన్న ప్రేమ ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక మగ ఆడ మధ్య ఉండే ప్రేమే మనకి రాధాకృష్ణ కూడా కనబడుతుంది. యాక్చువల్ అర్థం చేసుకోవాలంటే మనకి ఏంటంటే ఆసక్తి ఉండాలి. గురు చరణాల దగ్గర ఆసక్తి. ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ గురువులు ఎవరండి? రూప రఘునాథులు. ఆ పరంపరలో మన గురు పరంపరలో వచ్చిన వర్తమాన గురువులు శ్రీల ప్రభుపాద చరణాల మీద ఆసక్తి, ఆయనకి సేవ చేసే ఆతృతతో ఉన్నప్పుడే మనకి బృందావనం కనబడుతుంది. అక్కడ రాధాకృష్ణ ప్రేమని మనం అర్థం చేసుకోగలం. రూప రఘునాథ పదే రహుమోరాశ ప్రార్థనా కరో హే సదా నరోత్తమ దాస. అలాంటి గురు చరణాలను పట్టుకుని శ్రద్ధతో నేను నా భజన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరండి? నరోత్తమ దాస్ ఠాకూర్. ఎంతసేపు సదా, ఎల్లప్పటికీ ప్రార్థన భావంలో ఉంటున్నాను అని ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ వర్ణించారు. ఇది ఈ భజన అర్థం. వైష్ణవ ఆచార్యులు ఏదైనా మనకి అందించినప్పుడు అందులో భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం భావగ్రాహుడైన జనార్దనుణ్ణి సంతృప్తి పరచగలం. యాక్చువల్లీ మనలోన భావం కామవాసనతో నిండి ఉంటుంది అనమాట. అందుకే అది మొత్తం శుద్ధమైనది కాదు. ఏదో ఒక ఆసక్తి, భౌతిక ఇచ్చేవాలంటే ఆసక్తులు ఉంటాయి. దాని నుంచి బయటపడాలి, నిర్మూలన అవ్వాలి. అవన్నీ నిర్మూలన శుద్ధ భావన ఉండాలి.
ఆ శుద్ధ భావన ఉండాలంటే మనం వైష్ణవ సాంగత్యంలో గురువు చరణాల మీద శ్రద్ధ పెట్టి సేవ చెయ్యాలి. అప్పుడే ఆసక్తి వస్తుంది. అప్పుడే మనం బృందావనం అర్థం చేసుకోగలం, రాధాకృష్ణ ప్రేమను అర్థం చేసుకోగలం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడి జన్మ నుంచి ఆయన చేసిన లీలలన్నీ కంప్లీట్ చేశాము. కృష్ణాయ స్వయం కృష్ణుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన స్వయం భగవంతుడు అనమాట. అలాంటి భగవంతుడు కృష్ణుడు. మన ముందు వారం మనం చర్చించుకున్నాం కదా అవతారాల గురించి. అన్ని అవతారాల్లో శ్రేష్టమైన అవతారం ఎవరండి? కృష్ణ అవతారం. అది అవతారం కింద కూడా రాదు కృష్ణుడు. కృష్ణుడు అవతారీ కింద వస్తాడు. ఇది చాలా మందికి ఈ అండర్స్టాండింగ్ ఉండదు. కృష్ణుడు కూడా ఒక దశావతారంలో ఒక అవతారం అనుకుంటారు. దశావతారంలో వచ్చే అవతారం బలరాముడు, బలరామ అవతారం. కృష్ణుడు అవతారి. అవతారి అంటే ఆయన ఒక మొమ్మత్తిలా అన్నమాట. మనం ఒక మొమ్మత్తిని వెలిగించాం, ఒక క్యాండిల్ వెలిగించాం, అది మొదటి క్యాండిల్. ఆ క్యాండిల్తో రిమైనింగ్ క్యాండిల్స్ వెలిగిస్తాం అనమాట. అన్నీ ఒకేలా కనపడతాయి, కానీ అందులో మొదటి క్యాండిల్ ఏంటండి? మొదటిది, అది ఆది అనమాట. అదేవిధంగా కృష్ణుడు అవతారి అనమాట. కృష్ణుడి నుంచి మహావిష్ణువు, గర్భోదక విష్ణువు, క్షీరోదాక్ష విష్ణువు వస్తారు. ఆ మహావిష్ణువు గర్భోదక విష్ణువు నుంచి ఈ దశ అవతారాలన్నీ వస్తాయన్నమాట. ఆ విధంగా కృష్ణుడు అవతారి. అవతారి అంటే ఎవరి నుంచి అయితే అన్ని అవతారాలు ప్రకాశం అవుతాయో ఆయన కృష్ణుడు అనమాట. అలాంటి కృష్ణుడు ఏంటంటే కృష్ణాయ వాసుదేవాయ. ఆ కృష్ణుడు చతుర్వ్యూహంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ కింద ప్రకాశం అవుతారనమాట. అలా మొదటి చతుర్వ్యూహంలో వచ్చిన వాసుదేవుడే వసుదేవుడు తన్యవుడి కింద వచ్చాడు. వసుదేవుడు తను వాసుదేవ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ. దేవకీ నందుడి కింద దేవకీ గర్భాన్ని ధరించి కంస కారాగారంలో జన్మించాడు. అలా జన్మించిన కృష్ణుడు అదే రోజున తన స్వ ఇచ్ఛతో, అక్కడ పరిస్థితులు బాగాలేదని వెళ్ళలేదు. భగవంతుడు పరిస్థితులు బాగుండడం ఏంటండి? అదేంటి ఉండదు. భగవంతుడు అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి. భగవంతుడి సేవలో ఉన్న భక్తులకు కూడా ఏ పరిస్థితి అయినా బాగానే ఉంటుంది. ఎలాంటి పరిస్థితి అయినా మంచిదే. సో అక్కడ పరిస్థితులు బాగాలేదని వెళ్ళలేదు. ఆయన బృందావనంలో లీలలు అనుభవించడం కోసం, ఆనందించడం కోసం, ఆస్వాదించడం కోసం ఆయన ఆ రోజు రాత్రికే ప్రయాణం అయ్యి ఎక్కడికి వచ్చాడండి? మధురా నుంచి బృందావనానికి చేరుకున్నాడు. అందుకే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ. నందగోపుడు, నంద మహారాజుడికి తనయుడు కింద, నందనుడి కింద, నంద కుమారుడు కింద ఆయన బృందావనానికి చేరుకున్నాడు. యశోద పక్కలోకి చిన్న పిల్లోడి కింద అక్కడ చేరుకున్నాడు. అక్కడ చేరుకుని ఏం చేశాడండి? గోవిందాయ నమో నమః. అక్కడ గో అంటే ఏంటండి? ఆవులు. గోపాలకుడి కింద ఆయన సేవ చేశాడు ఆవులకి. గోవింద అంటే, గో అంటే ఇంకో అర్థం ఏంటండి? ఇంద్రియాలు. అక్కడున్న వ్రజవాసి, బృందాలో ఉన్న ప్రతి ఒక్క వాసి ఇంద్రియాలందరినీ ఆనందపరిచాడు. బ్రజ జన రంజన, బ్రజజనులందరినీ రంజింప చేశాడు తన లీలల ద్వారా. అందుకే ఈ శ్లోకం వెరీ ఇంపార్టెంట్ భాగవతం చదివే ముందు. కృష్ణాయ వాసుదేవాయ
రిపీట్ చేయండి. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ గోపాకుమారాయ నందగోపాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఆ లీలలు అనేకం. భాగవతం 10వ స్కందంలో దాని గురించి వర్ణించబడి ఉన్నాయి స్పష్టంగా. ఇప్పుడు మనం భాగవతం మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో 35వ నంబర్ శ్లోకాన్ని మనం ఇప్పుడు చదువుదాం. ఓకే, స్కందం రిపీట్ చేయండి నా వెనకాతల. తెలుగులో ఉంటే దాని అనువాద తాత్పర్యం ఎవరైనా రెడీ చేసి పెట్టుకోండి, అప్పుడు మనం వెళ్తాం. ఓకే, ఈ శ్లోకం కనబడుతుందా మీ అందరికీ? ఎస్ ప్రభుజీ. ఏవం జన్మాని కర్మాణి ఏవం జన్మాని కర్మాణి ఈ అకర్తూరజనస్య చ కర్తూరజనస్య చ ఏవం జన్మాని కర్మాణి ఏవం జన్మాని కర్మాణి ఈ అకర్తూరజనస్య చ కర్తూరజనస్య చ వర్ణయంతి స్మ కవయో వర్ణయంతి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతే వేదగుహ్యాని హృత్పతే వేదగుహ్యాని హృత్పతే వేదగుహ్యాని హృత్పతే ఏవం జన్మాని కర్మాణి ఏవం జన్మాని కర్మాణి యకర్తూరజనస్య చ కర్తూరజనస్య చ వర్ణయంతి స్మ కవయో వర్ణయంతి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతే. వేదగుహ్యాని హృత్పతే. తో అనువాదం తాత్పర్యం చదువుతారా తెలుగులో? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ఈ విధంగా మహాత్ములైన వారు అజుడును అకర్తుడును అగు వేదగుహ్యుడైన భగవానుని జన్మకర్మలను వర్ణించి ఉన్నారు. అతడే కృత్పతి అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. తాత్పర్యం కూడా చదవండి. భాష్యము. భగవానుడు జీవులు ఇరువురును దివ్యులే కావున వారిరువురును నిత్యులైన ఆ ఇరువురును జన్మము గాని మృత్యువు గాని లేనటువంటి వారు. కాని ఇరువురి నడుమ వేదమనగా భగవానుని జన్మము అంతర్ధానములనని జీవుల జన్మము మరియు అంతర్ధానముల వంటివి కావు. జన్మను పొంది అంత్యమున మృత్యువాత పడు జీవులు భౌతిక ప్రకృతి నియమములచే బంధితులైనట్టి వారు. కానీ భగవాని జన్మము అంతర్ధానము అనున్నది భౌతిక ప్రకృతి యొక్క కలాపములు గావు. అవి కేవలము భగవానుని అంతరంగిక శక్తి యొక్క కార్యములే. ఆత్మానుభవమనడి దివ్య ప్రయోజనము కొరకై అట్టి దివ్య కార్యములు మహారుషులచే వర్ణింపబడినవి. భౌతిక జగమునందలి తన జన్మకర్మలు దివ్యమైనవి. శ్రీకృష్ణ భగవానుడు గీతయందు తెలిపి ఉన్నాడు. అట్టి దివ్య కర్మలను ధ్యానించుట ద్వారా మనుజుడు బ్రహ్మానుభూతిని బడసి భవబంధముల నుండి ముక్తిని పొందగలడు. పుట్టికే లేనటువంటి భగవానుడు జన్మించున్నట్లుగా గోచరించునని శృతులు పలుకుతున్నవి. సర్వశక్తి సంపన్నుడైనందున అతడు చేయవలసిన కార్యమేదియు లేకున్నను సమస్తము అతని చేతనే సహజముగాను అప్రయత్నముగాను నిర్వహింపబడును. దేవదేవుడైన శ్రీకృష్ణుని జన్మము అంతర్ధానములు అలాగుననే అతని వివిధ కర్మములు పరమ గుహ్యములైనట్టివి. వేదములకును అవి అతీతములు అయినప్పటికీ బద్ధజీవులపై నిర్హేతుక కరుణను చూపుటకు దేవదేవునిచే అవి ప్రదర్శితమగుచుండును. కనుకనే మరియు శ్రీకృష్ణ భగవాన్ లీలా వర్ణనల ద్వారా దివ్య లాభమును గడింపవలసి ఉన్నది. ఆ వర్ణనలు బ్రహ్మజ్ఞానం యొక్క అత్యంత సులభము మరియు రమ్యమైన రూపములై ఉన్నవి.
హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది భగవంతుడి జన్మకర్మలు, ఒక జీవి జన్మకర్మలు, ఈ రెండిటి గురించి వర్ణించబడింది ఇందులో. జీవేర స్వరూపహోయ కృష్ణేర నిత్యధాస. ఒక జీవి శాశ్వతంగా భగవంతుడి నిత్యదాసుడు అన్నమాట. స్వాభావికంగా భగవంతుడి నిత్యదాసుడు. కానీ ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో భౌతిక సుఖానికి ఆనందపడే ఒక ఆశతో ఒక జీవి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలి భౌతిక ప్రపంచానికి వస్తుంది. ఇది ఒక జైలు లాగా అనమాట. ఇందాక మనం చర్చించుకున్నాం కదా, జైలు, దుర్గా జైలు అనమాట. ఈ జైలు ఎందుకు సృష్టిస్తారు? ఇప్పుడు ఒక సిటీ క్రియేట్ చేసేటప్పుడు, ఒక సిటీ ప్లాన్ చేసేటప్పుడు జైలు కూడా పెడతారు అక్కడ. ఎందుకు? ఎందుకంటే కొంతమంది ఉంటారనమాట మళ్ళాంటి వాళ్ళు, భగవంతుడు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వం, మేము వినం, అంతే వినం, పాటించామంటే పాటించాం. నా దారి దొడ్డిదారి, భగవంతుడి దారి రహదారి, కానీ మన దారి దొడ్డిదారి అనమాట. అలా దొడ్డిదారిలోకి వచ్చిన ప్రతి జీవి ఈ ప్రపంచంలో రావాల్సి వస్తుంది. గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతాయన్నమాట. మొన్న ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తారు కదా, హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు, లైసెన్స్ లేకపోతే 5000 రూపాయలు. ఇవి ఎవరు ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఫైన్, పెనాల్టీ ఇవ్వకపోతే వాడి లైసెన్స్ రద్దు చేస్తారు. అది కూడా వాడు తిప్పించి తిరిగితే వాడు జైల్లో పెడతారు. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది దేనికండి? ప్రాపర్గా నడవడానికి. అదేవిధంగా భగవంతుడు కూడా తన సహజ లీలాస్మరణంలో జీవులందరికీ ఒక భాగాన్ని ఇచ్చాడు. ఆ జీవులు కూడా భగవంతుడు నిత్య దాస భావంతో జీవిస్తే వాళ్ళు ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుడిని విరుద్ధంగా బహిర్ముఖం అయ్యి ఒక జీవి ఈ ప్రపంచాన్ని ఆనందించాలనుకుంటాడో అప్పుడు ఏమవుతుందండి? ఈ జైలు అనే ఈ కారాగారంలోకి తీసుకొస్తారు. ఈ భౌతిక ప్రపంచం ఏంటండి? కారాగారం లాంటిది. ఈ కారాగారంలో దీన్ని దుఃఖాలయం అంటారు. భగవద్గీతలో వస్తుంది కదా, భౌతిక ప్రపంచం దుఃఖాలయం, అశాశ్వతం. ఇక 2 శబ్దాలు వర్ణించబడినాయి. దుఃఖ ఆలయం. ప్రభుపాద వారు దీని గురించి వర్ణిస్తూ ఒక లెక్చర్లో చెప్తారు. మనం లైబ్రరీ వెళ్తాం. లైబ్రరీ, మీరు ఏమైనా లైబ్రరీకి వెళ్ళారు ఎప్పుడైనా చదువుకోవడానికి? అది ఇంట్లో కూడా చదువుకోరా అని చెప్తాను. ఎప్పుడు ఎందుకంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాం అనమాట. లైబ్రరీలో దాన్ని ఏమంటారు? గ్రంథాలయం అంటాం. గ్రంథాలయం అంటే ఏ ఆలయంలో గ్రంథాలు ఉంటాయో అవి, వాటిని. మెడిసిన్ షాప్ అందరూ వెళ్ళి ఉంటారు కంపల్సరీ, 100% కదా. మెడికల్ షాప్ని ఔషధాలయం అంటారు, ఎక్కడైతే ఔషధం దొరుకుతుందో. అదేవిధంగా విద్యాలయాల్లో విద్య. ఇక్కడ కృష్ణుడు ఏం సర్టిఫికెట్ ఇచ్చాడండి? ఒక మ్యానుఫ్యాక్చర్, మన మొబైల్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వాడు ఒక ట్యాగ్ ఇస్తాడనమాట, దానికి సర్టిఫికెట్ ఇస్తాడు, గ్యారంటీ సర్టిఫికెట్. వారంటీ ఇస్తాడు, మనకి గ్యారంటీ కూడా ఇస్తాడు, వారంటీ కూడా. ఒకవేళ పని చేయకపోతే నేను ఇలాగా 1 ఏడాది లోపల మీరు రిటర్న్ చేసి దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చని. అలాగే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఏంటంటే గ్యారంటీ? దుఃఖాలయం. దుఃఖాలయం చెప్పాడు. ఇది గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ. ఇక్కడ ఏంటి? దుఃఖం దొరుకుతుంది. నువ్వు ఎక్కడ టచ్ చేసినా నీకు బయటకు వచ్చేది ఏంటండి? దుఃఖం. దుఃఖావద దుఃఖం. ఎక్కడ టచ్ చేసినా, ఎటు టచ్ చేసినా, ఎప్పుడు టచ్ చేసినా ఈ భౌతిక ప్రపంచంలో మనకి బయటకు కనపడేది ఏంటండి? దుఃఖం. అరే ప్రభు, అలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఏంటండి? అన్నీ బాగానే ఉన్నాయి కదా పరిస్థితులు, మంచిగా సంపాదించుకుంటున్నాం,
3 BHKలో డూప్లెక్స్ ట్రిప్లెక్స్ బిల్డింగ్లో ఉంటున్నాం, మంచి కాళ్ళలో తిరుగుతున్నాం, ఎప్పుడు కాళ్ళనప్పుడు ప్లాన్ చేసుకుని అలా అనుభవిస్తున్నాం. దుఃఖం ఎక్కడ ప్రభు అనొచ్చు. అది కూడా క్లియర్గా కృష్ణుడు చెప్తాడనమాట భగవద్గీతలోనే. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఎవరైతే ఈ ప్రపంచంలో జన్మని, మరణాన్ని, అదేవిధంగా వృద్ధాప్యాన్ని, అదేవిధంగా వ్యాధుల్ని దుఃఖాల కింద పరిగణిస్తారో వాళ్ళు యాక్చువల్లీ ప్రపంచాన్ని పాజిటివ్గా చూస్తున్నారనమాట. నేను పాజిటివ్గా ఉండాలని కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళాం కదండి, కళ్ళు తెరుచుకుని ముందుకు వెళ్ళాలి. చాలామంది అంటారు, అరే భక్తులు మీరు ప్రపంచాన్ని ఫేస్ చేయట్లేదు, మీరు పారిపోతున్నారు. అరే పారిపోవట్లేదు, మేము యాక్చువల్లీ ఫేస్ చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న రియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి చూస్తున్నాం. డబ్బులు లేవు అది ప్రాబ్లం కాదు. ఏదైనా ప్రాబ్లం అంటే ఎలా పరిగణించాలంటే ఇది రియల్ ప్రాబ్లం అని, ఇది ప్రామాణిక ప్రాబ్లము, ఇది ప్రాబ్లం అనేది ఎలా పరిగణిస్తాం? ఈ బాధ అనేది, ఈ దుఃఖం, ప్రామాణిక దుఃఖాలను కూడా లక్షణాలు ఉంటాయన్నమాట. ప్రామాణికంగా అంటే ఏంటండి, అందరికీ అది వ్యక్తం చేస్తుంది అనమాట, అందరికీ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు లేవు, అది అందరికీ ఎవరైనా పరిగణిస్తుందా అండి? కాదు. కొంతమంది డబ్బులు ఉంటాయి, కొంతమంది డబ్బులు లేవు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా దుఃఖంలో ఉంటారు. డబ్బు లేనివాడు సుఖంగా ఉంటున్నాడేమో కదా. డబ్బులు లేవు, విద్య లేదు, అందం లేదు, బలం లేదు, బలం ఉంది, దీని మీద మనం సుఖ దుఃఖాలని పరిగణించకూడదు. యాక్చువల్ దుఃఖాలు ఏంటండి, అందరికీ అది పరిగణిస్తుంది అనమాట. ఎవ్వరూ వద్దనుకుంటారు వాటిని. ఇది రెండో లక్షణం. నాకు ఈ దుఃఖం రాకూడదమ్మా అనుకుంటాం. మూడో లక్షణం ఏమిటండి, ఎవ్వరూ దాని నుంచి వేరు కాలేరు, ఎప్పటికైనా అవి వస్తాయి. వాటిని మనం ప్రామాణిక దుఃఖాల కింద పరిగణించాలి. ఏదైనా దుఃఖం అంటే అందరికీ వర్తిస్తుంది. అది ఎవ్వరు వద్దనుకుంటారు కానీ వాళ్ళ జీవితాల్లో అది వస్తుంది అనమాట. ఆ విధంగా ప్రామాణిక దుఃఖాలు ఎన్నండి? 4 భగవద్గీతలో చెప్తాడు. ఏంటవి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. జన్మ, మనందరం జన్మించాం, అండ్ మీలో చాలా మంది జన్మను కూడా ఇచ్చారు మీరందరూ. ఓకే, అందులో తల్లి తప్పకుండా ఎంతో కష్టం తీసుకుంటుంది, 9 మాసాలు మోస్తుంది, కనేటప్పుడు వచ్చే నొప్పులు వాటిని భరిస్తుంది. ఆవిడ దాన్ని చెప్పుకోగలదు, వ్యక్తం చేసుకోగలదు. కానీ గర్భంలో ఉన్న జీవి మాత్రం, శిశువు మాత్రం దానికన్నా 10 రెట్లు దుఃఖాన్ని అనుభవిస్తుంది. కానీ ఆ శిశువు మాత్రం ఎవరికి చెప్పుకోలేదు. జన్మ ఎప్పుడైతే ఒక తండ్రి తల్లి కలయిక అయినప్పుడు వీర్యం తల్లి గర్భంలో ప్రవేశిస్తుందో అప్పుడే ఆ ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది. అలా ఆత్మ కలయికతో ఆ అండం ఏమవుతుందండి? నెమ్మదిగా పెరుగుతుంది, ఒక శరీరాన్ని ధరిస్తుంది. భాగవతంలో దీని గురించి వర్ణించబడింది 5వ స్కందంలో డీటెయిల్గా. మొదట ఏ అంగం వస్తుంది? హృదయం, మెదడు, అవి ముందు పెరుగుతాయి. తర్వాత మిగతా కాళ్ళు, చేతులు, పొట్ట, అవన్నీ మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట నెమ్మదిగా. లాస్ట్లో వచ్చే కళ్ళు, ముక్కు, అవి లాస్ట్లో వస్తాయి. ఈ విధంగా డీటెయిల్స్ వర్ణించబడినాయి భాగవతంలో. కానీ ఎప్పుడైతే మొదటిగా ప్రవేశిస్తున్న జీవి 1వ మాసంలో, మొదటి మాసంలోనే జీవి ఉంటుంది లోపల, గర్భం లోపల. అది ఎంతో కష్టాన్ని అనుభవిస్తుంది అప్పటి నుంచి. ఒకవేళ తల్లి మసాలాలు తిందనుకోండి, మంచి ఆవకాయ కలుపుకున్న అన్నంలో నెయ్యి వేసుకుని తిందనుకోండి, ఆవిడ బాగానే తింటుంది. కానీ లోపల శిశువు మాత్రం వచ్చే మంటని అనుభవించాల్సి వస్తుంది. ఆ విధంగా శిశువు ఎవరికి చెప్పుకోలేదు ఆ చేతల్లో. అలా 9 మాసాల పాటు మిమ్మల్ని ఒక చిన్న రూమ్లో, డోర్లు ఏం లేకుండా, విండోస్ ఏం లేకుండా, లైటు ఫ్యాను లేకుండా మూసి కట్టుపడేసి అక్కడే తినండి, అక్కడే మీరు విసర్జన చేయండి అంటే ఎలా ఉంటుంది మీ లైఫ్?
అలా 9 మాసాలు గర్భంలో ఒక శిశువు దుఃఖాన్ని అనుభవిస్తుంది. అందుకే భగవంతుడు ఏం చెప్తాడు భగవద్గీతలో, జన్మ అనేది ప్రామాణిక దుఃఖం. ఆ అనుభవం చాలా కష్టదాయకం శిశువు కూడా. ఒకవేళ శిశువు బయటకు వచ్చినప్పుడు ఏడవకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు కదా. అది ఏడవాలి, ఎందుకంటే రాగానే బయటికి రాగానే ఆ ప్రజల్లో యాక్చువల్లీ భగవంతుడు వేడుకుంటుంది జీవి గర్భంలో ఉండగానే, ఓ భగవంతుడా ఇలాంటి నొప్పి నేను భరించలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను. ఇలా ఉంటుందా ప్రపంచం, నీ వచ్చే ప్రపంచం ఎంత దుఃఖంగా ఉంటుందా? అలా అయితే నీ స్మరణ చేయడమే నాకు మంచిది. నన్ను ఈ దుఃఖాన్ని నుంచి బయటికి తీసుకురాగానే నేనేం చేస్తాను, మీ చరణాల మీద ఆసక్తిని పెంచుకుంటాను, మీ సేవ చేసుకుంటాను, మీ నామ జపం చేసుకుంటానని వేడుకుంటుంది. అందుకే చూడండి, పిల్లలు వచ్చినప్పుడు 2 చేతులు ముందు ఉంటాయి, వేడుకునే పొజిషన్లో ఉంటాయి అన్నమాట. వేడుకుంటున్నాయి భగవంతుడు, అయ్యో భగవంతుడా నాకు ఈ పరిస్థితి వద్దు, నేను బయటికి రాగానే నీ చరణాలకి నేను సమర్పించుకుంటాను. అలా చెప్పిన జీవి భగవంతుడు ఓకే సరే అని బయటికి పంపిస్తాడు. కానీ బయటికి రాగానే ప్రేమ పాశంలో స్నేహభావంలో మునిగిపోతున్న జీవి. తల్లి, తండ్రి, అక్క, అన్న అనే బంధాల్లో ఉండిపోయి మర్చిపోతుంది భగవంతుడిని జీవి. అందుకే జన్మ అనేది ప్రామాణిక దుఃఖం. ఎవరు వద్దనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరూ దాని నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరు దాన్ని తమ జీవితంలో, కానీ మీరందరూ ప్రభుజీ అది ఎప్పుడు అయిపోయిందేమో గుర్తే లేదు, గుర్తుకు లేదని ఆ దుఃఖం అనుభవించలేదని చెప్పలేం కదా. ఒక దుఃఖం అనుభవించారు, అది గుర్తుకు లేదనుకోవడం వేరే విషయం. అప్పుడప్పుడు మనకి చాలా దగ్గరగా ఉన్న సంబంధాల స్నేహంలో ఉన్న వాళ్ళు కాలం గడిస్తే మనం ఎంతో బాధతో ఉంటాం. కానీ ఆ బాధ ఏడాది వెళ్ళేసరికి, ఒక్కొక్క ఏడాది అయ్యేసరికి ఆ దుఃఖం తగ్గుతుంది. ఎందుకంటే మనం మరిచిపోతాం. ఇది భగవంతుడు మనకి ఇచ్చిన విస్మరణ అనేది, భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అన్నమాట. మీరు విస్మరణ లేకుండా ఉంటే చాలా కష్టం. లైఫ్లో ఎన్నో అయి ఉంటాయి మీ లైఫ్లో, ఈ జన్మలో కాదు ముందు జన్మలో కూడా. అవన్నీ మీరు తెలుసుకుని ఉంటే, మీరు ఎలా మరణించారు ముందు జన్మలో, అది ఇప్పుడు కూడా గుర్తుంటే మీరు ఆనందించగలరా, పీస్ఫుల్గా ఉండగలరా? ఉండలేరు. అందుకే భగవంతుడు విస్మరణ అనేది ఇచ్చాడు మనందరికీ. పడుకునేప్పుడు విస్మరణ ఇస్తాడు, అందుకే మనం శాంతిగా పడుకోగలం ప్రశాంతంగా. తర్వాత పొద్దున్న లేవగానే మళ్ళీ స్మరణలోకి అన్నీ వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ జన్మని మనం మర్చిపోయి ఉంటాం, జన్మలో అనుభవించిన దుఃఖాన్ని మనం మర్చిపోయి ఉంటాం, కానీ ఆ దుఃఖాన్ని మనం అనుభవించాం, ఆ ప్రామాణిక దుఃఖం అన్నమాట. రెండవది ఏంటండి, జన్మ మృత్యు జరా వ్యాధి. మృత్యువు అది లాస్ట్లో వస్తుంది. ఆ ప్రభుజీ ఇప్పుడు కాదులే, నాకు ఇంకా వయసు ఉంది, బోల్డ్ ఉంది, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, హెల్త్ చూసుకుంటున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, అన్నీ చూసుకుంటున్నాను. మృత్యువు మనం అర్థం చేసుకోవాలి, మృత్యు ఉందని. నాకు మృత్యు లేదు. మీరు ఎడారిలో ఒక పెద్ద కోడ్, దాన్ని ఆస్ట్రిచ్ అంటారు. ఆస్ట్రిచ్ని తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. దానికి ఎప్పుడైనా భయం వచ్చింది అనుకోండి, ఆస్ట్రిచ్కి అది పెద్ద, దానికి దాని మెడ పెద్దగా ఉంటుంది, ఆ కాళ్ళు పెద్దగా ఉంటాయి. ఆస్ట్రిచ్ ఈ పక్షి ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా భయం అనిపించింది అనుకోండి, అది పరిగెట్టుకుంటూ నిప్పుకోడి, కరెక్ట్, థ్యాంక్ యూ, నిప్పుకోడి. ఈ పరిగెట్టుకుంటూ ఎడారిలో పరిగెట్టుకుంటూ ఏం చేస్తుంది, ఆ ఇసుకను ఆ దున్నిన ఇసుకలో తన తలం పెట్టేసుకుంటుంది. తలం పెట్టుకుని కప్పేసుకుని ఇప్పుడు నాకు భయం లేదు, నేను దాక్కున్నాను అనుకుంటుంది. ఆ మూర్ఖత్వం. తన మెడ దాకే దాచుకుంది, కానీ మొత్తం శరీరంతో బయటే ఉంది. వచ్చే ఆ మృగం ఏదైనా దాన్ని వెనకాలని చంపేస్తుంది. అలాగే మృత్యుని కూడా అందరూ ఏం చేస్తారో, మృత్యు గురించి మాట్లాడకండి, వినకండి, అది లేదు, ఇప్పుడే కాదులే, అప్పుడెప్పుడు వస్తుందిలే. అలా కళ్ళు మూసుకోవడం వల్ల ఆ భయం ఉండదని కాదు, భయం ఉంటుంది. జన్మ అయినప్పటి నుంచి మనకి మృత్యు మీద భయం ఉంటుంది. ఎప్పుడైతే ఒక జీవి జన్మిస్తుందో పక్కనే మృత్యు కూడా ఉంటుంది అనమాట. మీ భుజాల మీద చేతులేసి కూర్చుంటుంది అనమాట.
ఓన్లీ మనం ధ్యానం పెట్టమన్నమాట. నెమ్మదిగా వయసు అయ్యేసరికి అది తెలుస్తుంది అనమాట పక్కనే ఉందని. ఎప్పుడైతే అది మన తలని తిప్పి తన వైపు చూపించుకుంటుందో అప్పుడు మృత్యును పొందుతాం. శాస్త్రంలో మృత్యు గురించి చెప్పారు. ఏం చెప్పారండి? మృత్యువులో వచ్చే నొప్పి ఎంత ఉంటుందని. ఎంత నొప్పి ఉందండి? 40,000 వృశ్చికలు, తేళ్ళు. మీకు ఎవరికైనా తేలు కుట్టిందా మీ లైఫ్లో ఎప్పుడైనా? తేలు కుట్టినప్పుడు అనుభవం చాలా దారుణంగా ఉంటుంది. ఒక తేలు కుట్టినప్పుడు అదే మృత్యువులో వచ్చే నొప్పి ఎంత ఉంటుందండి? 40,000 తేళ్ళు ఒకేసారి శరీరాన్ని కుడితే ఎలా ఉంటుందండి? అంత నొప్పి వస్తుంది మృత్యువుది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, భయపడకూడదు. యాక్చువల్లీ భక్తులు ఎవరు భయపడరు, వాళ్ళేం వెనక్కి పరిగెట్టరు, వాళ్ళు ముందుకు నడుస్తారు, అర్థం చేసుకుంటారు వచ్చే ఏంటి ప్రాబ్లమ్స్ అనేవి, ప్రామాణిక బాధల గురించి అర్థం చేసుకుంటారు, దుఃఖాల గురించి. మృత్యు ఒకటి. అలాంటి నొప్పితో కృష్ణస్మరణ ఎలా అవుతుందండి? అందుకే కులశేఖర్ అలవారులు ఏం పాడతారండి? మృత్యు సమయంలో కఫ వాత పిత్తాలు, మన శరీరంలో కఫం వాతం పిత్తం ఉంటాయి 3. ఈ 3 దోషాలు కంఠం దాకా చేరుకుంటుంది. కంఠంలో గర 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 అనే శబ్దం వస్తుంది. ఆలోచన అంతా ఇటు అటు అయిపోతుంది, అయోమయంగా ఉంటుంది. ఒక భయం, ఎక్కడికి వెళ్తానని. శరీరం అంతా నొప్పి, 40,000 తేళ్లు ఒకేసారి కుట్టినట్టు. అలాంటి సమయంలో కృష్ణ స్మరణం చేయడం చాలా కష్టం. అందుకే ఆయన ఏమంటాడు? ఇప్పుడు నా శరీరం బాగుంది, హెల్త్ బాగుంది, మెంటల్గా పీస్ఫుల్గా ఉన్నాను, ఇప్పుడు నేను కృష్ణ స్మరణలో నిలీనమై ఉంటాను. అలా లేనవైతే ఏమవుతుందండి? భగవంతుడే నన్ను స్మరిస్తాడు. ఒకవేళ నేను ఆయన్ని స్మరించలేకపోయినా మృత్యు సమయంలో ఆయనే నన్ను స్మరిస్తాడు. అందుకే మృత్యువులో నొప్పి అనేది చాలా మానసికంగా ఉంటుందన్నమాట. మనకు కావాల్సిన వాళ్ళందరూ ఎదురుగుండా ఉంటారు, మనం చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉంటాయి, ఎన్నో భయాలు. వాటి వల్ల ఆ నొప్పి అలా కనపడుతుంది అనమాట. ఒక్క శారీరక బాధే కాదు, మానసిక బాధ, ఒత్తిడి ఉండడం వల్ల ఒక ప్రాణం వదిలేటప్పుడు జీవి ఎంతో బాధని అనుభవిస్తుంది. ఇది ప్రామాణిక దుఃఖం అన్నమాట. ఎవ్వరు వద్దనుకుంటారు, కానీ అందరికీ ఇది వర్తిస్తుంది, అందరికీ వస్తుంది కూడా, సమయం వస్తుంది. దుఃఖం ఏంటంటే అది మృత్యువు. 3వది ఏంటండి? జన్మ మృత్యు జరా వ్యాధి. జర అంటే వృద్ధాప్యం. యంగా ఉన్నప్పుడు అరే వృద్ధాప్యం గురించి ఏంటండి ఇప్పుడు కాదు, మేము ఏంటివి మంచి నేరేడు పండులా ఉన్నాం మేము. ఇప్పుడు నేరేడు పండులా ఉన్న మేము సాఫ్ట్గా, గుండ్రంగా, స్కిన్కి ఎలాంటి మడతలు లేకుండా ఉన్నాం. కానీ సమయం, కాల ప్రభావం ఏం చేస్తుందండి? నెమ్మదిగా మీ వెంట్రుకలని, నల్లగా ఉన్న వెంట్రుకల్ని మార్చేస్తుంది. స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉన్న స్కిన్ని, చర్మాన్ని మడతలు పెట్టేస్తుంది. ఒక గ్రేప్స్ కింద మారిపోతాం అనమాట. నేరేడుపుల్లా ఉన్న వ్యక్తి ఒక గ్రేప్ కింద మారిపోతాడు, గ్రేప్స్ కింద. అది కాల ప్రభావం. ఎంతమంది ప్రయత్నించారో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, ఎన్నో మంది ప్రయత్నించారు ఈ వృద్ధాప్యాన్ని ఆపడం కోసం. కానీ వాళ్ళ ప్రయత్నాల్లో ఏం తెలుసుకున్నారండి? ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనమాట, వాల్ట్ డిజ్నీ కార్టూన్ డైరెక్టర్, మెయిన్ పర్సన్ అనమాట. ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులని ఈ వైజ్ఞానిక శాస్త్రాలకు ఇచ్చాడనమాట. ఇచ్చి చెప్పాడు వృద్ధాప్యాన్ని ఆపమని, రీసెర్చ్ చేయమన్నాడు దాని మీద. వాళ్ళు అంత ఖర్చు పెట్టేశారు. రీసెర్చ్ తర్వాత ఏం తెలిసిందండి? రీసెర్చ్ తర్వాత తెలిసింది ఏంటంటే వృద్ధాప్యాన్ని ఎవరు ఆపలేరు. మన శరీరంలో కణాలు కొన్నేళ్ల తర్వాత అవి క్షీణిస్తాయి, మళ్ళీ ఇంకో పుట్టుకో. అయితే ప్రతి 7 ఏళ్ళకి మన కణాలు మరణించి కొత్త కణాలు వస్తాయి, కానీ వచ్చే కణాలు నంబరు నెమ్మదిగా తగ్గిపోతుంది అనమాట కాలం ప్రభావం వల్ల.
అది ఎవ్వరూ దాన్ని పెంచలేరు ఎంత ప్రయత్నించినా. వృద్ధాప్యం, ఆ, వృద్ధాప్యంలో మన శరీరం తోడివ్వదు. అలా అని మానసికంగా ఎవరైనా తోడుంటారంటే అది కూడా చాలా ప్రయత్నించి మీకు ఆ పుణ్యం ఉంటేనే, ఆ కర్మ ఉంటేనే మీకు ఆ మానసికంగా మీకు పక్కనే ఓదార్చడానికి, సహకరించడానికి, ఉత్సాహపరచడానికి ఉంటారు. శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు వృద్ధాప్యం సమయంలో. తెలియదు ఎలా ఉంటుందో పరిస్థితులు. ఒకప్పుడు మానసికంగా ఎవరు సహకరించకపోయినా మన శరీరం సహకరించిన ఒక ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ఆ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. వృద్ధాప్యం ఇది కూడా దుఃఖం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది. అందుకే శ్రీల ప్రభుపాల్ అన్నారు అనమాట, భక్తి ఎప్పుడు స్టార్ట్ చేయాలండి? వృద్ధాప్యంలో కాదు. ఎప్పుడు మీకు అర్థమైందో ఎస్ అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తాడు భాగవతంలో? కౌమారాత్ ఆచరిత్ ప్రాజ్ఞో ధర్మాన్ ఇవ భాగవత్. భగవంతుడి భాగవత్ ధర్మాన్ని ఎప్పటి నుంచి అనుసరించాలండి? 5వ ఏట నుంచి, చిన్నప్పటి నుంచి ప్రయత్నించాలి. ఓకే, చిన్నప్పుడు అవలేదు ప్రభు, నేను మొన్నే వచ్చాను భక్తుల సాంగత్యంలో. బెటర్ టు బి లేట్ దాన్ నెవర్. ఆలస్యమైనా పర్లేదు, ఎప్పటికీ కాకుండా పోకూడదు మనం. అందుకే ఎప్పుడు మనం శాశ్వత అప్పటి నుంచి. అండ్ వృద్ధాప్యం అనేది మీ వయసుతో సంబంధం లేదు. కొంతమంది ఉంటారు 20 ఏళ్లకే వాళ్ళకి మృత్యు వస్తుంది. కొంతమంది ఉంటారు 90 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు వంట చేసుకుంటారు, పిసులుగా తిరుగుతూ ఉంటారు, ఇళ్లలో జపం చేసుకుంటారు, భాగవతం చదువుతారు. 90 ఏళ్ళు, 95 ఏళ్ళు, 100, 100 దాటిన తర్వాత అప్పుడు ఒకరోజు శాంతిగా కూర్చుని పడక కుర్చీలో కూర్చుని శరీరాన్ని వదిలేస్తారు. సో వీళ్ళు వృద్ధులు ఎవరు? వృద్ధాప్యం ఎవరికి ఉందండి? ఆ 20 ఏళ్ళ వాళ్ళకి. ఎందుకంటే మృత్యు పక్కనే ఉంది. కానీ వీళ్ళకి ఇంకో 10 ఏళ్ళ తర్వాత మృత్యు సమీపంగా ఉంటే దాన్ని వృద్ధాప్యం అంటారు. అందుకే మనకి మృత్యు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు ఉందని తెలుసు ఆయనకి. నోటిఫికేషన్ వచ్చింది ఆయనకి, నోటీస్. ఒక 7 రోజుల్లో నువ్వు శరీరాన్ని వదులుతావని. కానీ మనకు ఆ నోటిఫికేషన్ ఎవరు? పదం పదం యత్ విపదం న తేషాం. మన రూమ్లోకి వచ్చినాం, మన మీద ఫ్యాను లూజ్ అయ్యి కింద పడితే అప్పుడే మరణం అవ్వచ్చు. మరణం అనేది ఎక్కడైనా తిరుగుతుంది, ఎప్పుడైనా తిరుగుతుంది. వయసుతో సంబంధం ఉండదు అనమాట. అందుకే వృద్ధాప్యం ఎప్పుడు ఉంటుంది. అందుకే ఎవరైనా వయసు అడిగినప్పుడు ఏం చెప్తారండి? మీ వయసు ఎంత అంటే నేను ఇంగ్లీష్లో చెప్తారనమాట, నేను 10 years old, లేకపోతే 15 years old, లేకపోతే 30 years old, 40 years old. అక్కడ ఓల్డ్ అని యాడ్ చేస్తారు. అంటే నేను ఆల్రెడీ వృద్ధుణ్ణి, నేను 5 ఏళ్ళు వృద్ధుణ్ణి, 10 ఏళ్ళు వృద్ధుణ్ణి. ఎందుకంటే ఎప్పుడు దాకా ఉంటామో తెలియదు అది. అందుకే ఇలా ఈ టెర్మినాలజీ పెట్టారనమాట, 10 years old. సో అందుకే ఎప్పుడు మీకు భగవంతుడి గురించి తెలిసిన అప్పటి నుంచి భగవంతుడు శరణాగతిలోకి ఉండాలన్నమాట. శ్రీల ప్రభుపాదులు అందుకే తన గృహస్థ ధర్మంలో ఉన్నప్పటి నుంచే తన గురువు సేవ చేయడం స్టార్ట్ చేశారు. వ్యాపారం చేస్తూ భక్తి చేశారు ఆయన. అలా నెమ్మదిగా తన సేవా సంకల్పాన్ని పెంచుకుంటూ వృద్ధాప్యం వచ్చిన ఎప్పుడైతే అందరూ రిటైర్ అయ్యి ఇళ్లలో కూర్చోవాలనుకుంటున్నారో ఆ సమయంలో వృద్ధుడైన శ్రీల ప్రభుపాదులు ప్రయాణించి మరీ తన గురువు సేవ కోసం ప్రపంచాన్ని 14 సార్లు చుట్టాడు, తిరిగాడు ఆయన. అది మీకు ఎక్కువ సేవ ఉంటే మీరు వృద్ధులు కాదు. సేవా వృత్తి మీకు ఎక్కువ ఉంటే మీరు వృద్ధులు కారు. శ్రీల ప్రభుపాల్ తన జీవితం ద్వారా ఈ విధంగా మంచిపడ్డారు. బట్ అర్థం చేసుకోవాలి, వృద్ధాప్యం అనేది ఒక దుఃఖం. అందరికీ వర్తిస్తుంది. ఎవరు దాన్ని కాదనుకుంటారు, వద్దనుకుంటారు. కానీ అందరికీ అది వస్తుంది. మీరు వద్దనుకున్నా వస్తుంది. అది సమయం ఏం చేస్తుంది? క్షీణిస్తుంది ప్రతి ఒక్కదాన్ని. కాలం అనేది కృష్ణుడు ఒక శక్తి అన్నమాట. ఆ కాలశక్తిలో ప్రతి ఒక్కడు క్షీణించాల్సిందే. 4వది జన్మ మృత్యు జరా వ్యాధి. వ్యాధి అనేది వ్యాధులు, మానసిక శారీరక వ్యాధులు.
ఏదో ఒక వ్యాధి. ఎంత స్ట్రాంగ్గా ఒక బాడీ ఎక్సర్సైజులు చేస్తూ హెల్త్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా వ్యాధులు రాకుండా పోవు. చూడండి, ఎవర్ గ్రీన్ బిజినెస్ ఎవరిదండి? హాస్పిటల్స్ అనమాట. వాళ్ళకి కస్టమర్స్ 100% ఉంటారు. ఒకసారి శిల ప్రభుపాదులు లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూర్ అడిగాడు అనమాట ప్రభుపాదని, మా లండన్లో మృత్యు రేటు అంటే డెత్ రేటు 28%, మీ ఇండియాలో 58%, 58 మంది చనిపోతున్నారు. ప్రభుపాదులు అన్నారు, మృత్యు రేటు 100% ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచానికి వెళ్ళినా 100%. అదేవిధంగా వ్యాధులు కూడా అండి, తెలిసిన కొన్ని, తెలియని ఎన్నెన్నో, తెలిసినా ఏం చేయలేకపోయినవి అవి ఇంకా వ్యాధులు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అలా వ్యాధులు ఎన్నో రూపాలు ధరిస్తున్నాయి. విశేషంగా ఇప్పుడున్న పరిస్థితిలో మానసిక వ్యాధులు ఎక్కువ, శారీరక వ్యాధుల కన్నా. ఆ మానసిక వ్యాధుల వల్ల శారీరక వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి, తీవ్రం అవుతున్నాయి. 30 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఒకళ్ళకి. ఎందుకు? మానసిక ఒత్తిడి, భరించలేకపోతున్నారు మానసికంగా. సో ఈ విధంగా వ్యాధులు అనేది కూడా అందరికీ సహజం, అందరికీ వర్తిస్తుంది. ఎవ్వరు వద్దనుకుంటారు, కానీ ఏదో ఒక రూపంలో అది ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. అందుకే కృష్ణ భగవద్గీత జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ దుఃఖ దోషాలని, ఈ దోషాలను ఎప్పుడైతే మనం దర్శిస్తామో, అర్థం చేసుకుంటామో, అప్పుడు ఏమవుతుందండి, ఆ వ్యక్తి బుద్ధిమంతుడు, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టు. లేకపోతే అర్థం చేసుకున్నట్టు. చాలామంది ఈ విషయాల గురించి ఆలోచించరు. ఆలోచించినా దాని గురించి ఎక్కువ దాని పరంగా వాళ్ళ జీవితాన్ని మళ్లించుకోరు. జన్మ మృత్యు జరా వ్యాధి. ఇవి కాకుండా కృష్ణుడు ఏం చెప్పాడంటే దుఃఖాలయంలో, ఇది సర్టిఫికేషన్ అనమాట, కృష్ణుడు గ్యారంటీ ఇచ్చాడనమాట. దుఃఖాలయం చాలామంది అనొచ్చు, ప్రభుజీ ఈ దుఃఖాలు అప్పుడప్పుడే కదా, జన్మ ఎప్పుడు అయిపోయింది, మరణం లాస్ట్లో వస్తుంది, వృద్ధాప్యం అది నేను మెయింటైన్ చేయగలను, ఒక లాస్ట్ ఒక సెక్షన్ కాబట్టి. వ్యాధులు అప్పుడప్పుడే కదా, మిగతా టైంలో నేను ఆనందంగా ఉంటున్నాను కదా, మరి దుఃఖం ఎలా అంటున్నారు? కృష్ణుడు అంటాడు, అలా ఆనందపడిపోకు, మురిసిపోకలాగా. కృష్ణుడు ఏమంటాడు, అలా మురిసిపోతే ఈ దుర్గాదేవి సృష్టించిన ఈ దుర్గంలో, ఈ దుర్గం, ఈ ప్రపంచం అనగట్లో త్రిశూలం, దుర్గాదేవి ఏం పట్టుకుంటుందండి? త్రిశూలం. ఆ త్రిశూలంలో 3 ఉంటాయి, 3 ముళ్ళు, 3 మునపాళ్ళ ఉంటాయి. ఆ 3 ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని పొందే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ఆ దుర్గాదేవి ఇచ్చే 3 క్లేశాలు ఉన్నాయి, 3 రకాల క్లేశాలు. ఈ 4 పక్కన పెట్టండి, ఇవి కాకుండా 3 క్లేశాలు ఉన్నాయి. వాటిని భగవద్గీతలో వర్ణించబడింది. మొదటిది ఆధ్యాత్మిక క్లేశం, ఆధ్యాత్మిక. రెండవది ఆది భౌతిక క్లేశం. మూడవది ఆది దైవిక క్లేశం. క్లేశాలంటే కష్టాలు. ఇవి కూడా ఎవ్వరూ వద్దనుకుంటారు, కానీ అందరికీ వర్తిస్తుంది ఈ 3 క్లేశాలు కూడా. ఒకటి మొదటి ఆధ్యాత్మిక క్లేశాలు. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ అని కాదు. ఆత్మ అంటే శారీరక మానసిక ఒత్తిడిలు. ఈ ప్రపంచంలో ఇన్ జనరల్ చూస్తే చాలామంది కలియుగంలో, విశేషంగా కలియుగంలో కలహాలు ఎక్కువ. ఈ కలహాల వల్ల మానసిక శారీరక ఇబ్బందులు చాలామంది పడతారు. శారీరకంగా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వ్యాధుల ద్వారా శారీరకంగా కొన్ని లిమిటేషన్స్, కొన్ని పరిధులు ఉన్నాయి. మన శారీరక పరిధులు ఉండడం వల్ల కొన్ని దుఃఖాలు అనుభవిస్తాం అన్నమాట. కొంతమంది శరీరాలు చలికి తట్టుకోలేవు, ఎండకి తట్టుకోలేవు. కొంతమంది శరీరాలు దోషాలతో ఉంటాయి, పిత్త దోషాలు ఉంటాయి, కఫ దోషాలు ఉంటాయి, వాత దోషాలు ఉంటాయి. మానసికంగా కొంతమంది ఎప్పుడూ భయపడుతూ ఉంటారు.
కొంతమంది ప్రతి సమయము ఇంకోళ్ళని అనుమానంగా చూస్తారు, ఎవరిని నమ్మలేరు. కొంతమంది తమ జీవితంలో అంటే ముందు జన్మలో వచ్చిన అనుభవాల వల్ల వాళ్ళ మానసిక ఒక స్క్రిప్ట్ వేరుగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక స్వామిని స్వీకరించలేరు తమ జీవితంలో, నాకు ఒక మాస్టర్ అనే భావన అర్థం చేసుకోలేరు. కొంతమంది ఎక్కువ కోప్పడతారు. ఈ విధంగా కొన్ని పరిధులు ఉన్నాయన్నమాట మానసికంగా. సైకాలజికల్ డిజార్డర్స్. కొంతమంది పిచ్చివాళ్ళుగా పుడతారు, పిచ్చివాళ్ళు అవుతారు, పిచ్చివాళ్ళు పుట్టరు, పిచ్చివాళ్ళు అయిపోతారు. వాళ్ళకి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియదు. ఈ విధంగా ఎన్నో సైకాలజికల్ డిజార్డర్స్ అన్నమాట. ఇది ఒక క్లేశం. రెండవది, దీన్ని ఆధ్యాత్మిక క్లేశం అంటారు. రెండవ క్లేశం ఏంటండి? ఆది భౌతిక క్లేశాలు. ఆది భౌతిక అంటే ఇంకో శరీరం, పరాయి వాళ్ళు ఇచ్చే దుఃఖాలన్నమాట. మీ ఇంట్లో మీరు పీస్ఫుల్గా ఉన్నారు, మీరు మానసిక ఒత్తిడి లేదు, మీకు శారీరక ఒత్తిడి కూడా లేదు, కానీ మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని పీస్ఫుల్గా పడుకోనివ్వరు. వాళ్ళు ఏదో విధంగా ఇబ్బందులు పెడతారు. పక్కింటి వాడు కాకపోయినా పక్క గ్రామం వాడు, లేకపోతే పక్క రాజ్యం వాడు, లేకపోతే పక్క దేశం వాడు, టెర్రరిస్టులు పీస్ఫుల్గా గోకుల్ చాటుకి వెళ్ళి అక్కడ పరివారంతో ఎంతోమంది ఆనందం పార్టీ చేసుకునే ఒక ప్లాన్తో వెళ్ళిన వాళ్ళు ఒక సాయంత్రం పూట అందరూ మరణించారు. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్, లేకపోతే యాక్సిడెంట్స్. మనం తెప్పించుకున్న యాక్సిడెంట్సే. పూర్వంలో అందరూ ఎడ్ల బండిలో వెళ్ళేవారు, లేకపోతే గుర్రాల మీద వెళ్ళేవారు. అందులో యాక్సిడెంట్ ఏమవుతుందండి? ఆ గుర్రం నుంచి కింద పడ్డాం తప్ప ఇంకేమదు. కానీ ఇప్పుడు వెళ్ళే జెట్ స్పీడ్లో అయ్యే యాక్సిడెంట్లో ఎంతోమంది మరణిస్తున్నారు. ఆది భౌతిక క్లేశాలు ఇవన్నీ. భౌతిక అంటే ఒక చిన్న దోమ వస్తుందండి, మీరు కూర్చున్న రూమ్లో మీ పక్కనే వచ్చి కూర్చుంటుంది, అది కూడా క్లాస్ వింటుంది మీతో పాటు. వింటూ మీ రక్తాన్ని పీలుస్తుంది. మీరు ఇంత రక్తం ఇచ్చారు కాబట్టి గిఫ్ట్గా మీకు ఒక వైరస్ ఇస్తుంది. ఒక వైరల్ ఫీవరో, ఒక మలేరియానో, ఒక డెంగ్యూ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇది ఆది భౌతిక క్లేశాలు. ఇంకో శరీరం ద్వారా మనకు వచ్చే కష్టాలు అన్నమాట. దీన్ని భగవద్గీతలో, విశేషంగా భాగవతంలో 7వ స్కందంలో వస్తుంది అన్నమాట. ఇది వర్ణించబడింది, ఆది భౌతిక క్లేశాలు. మూడవ క్లేశం ఏంటండి? ఆది దైవిక క్లేశాలు. దైవం అంటే ఈ ప్రాకృతిక కష్టాలు వస్తాయండి. తుఫాన్లు, సునామీలు, భూకంపాలు. ఈ విధంగా ప్రకృతి రీత్యా వచ్చే వైపరీత్యాలను కూడా ఎవరు మనకు వచ్చిన వరదలు, ఈ విధంగా ప్రాకృతి రీత్యా వచ్చే వైపరీత్యాల వల్ల ఏమవుతుందండి? ఒక జీవి దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆ విధంగా ఈ 4 జన్మ, మృత్యు, జరా, వ్యాధి, జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, అదేవిధంగా వ్యాధులు, ఈ 4 ఒక విధంగా పరిగణిస్తే ఇంకో 3 క్లేశాలు ఈ దుర్గ నగరంలో మనం ఉన్నప్పుడు, ఈ ప్రపంచం అంతా దుర్గ నగరం అనమాట, దుర్గాదేవిది. ఆవిడ త్రిశూలం ద్వారా ఇచ్చే 3 కష్టాలు ఏంటంటే అవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు. వీటి నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాల్సిందే. వీటిని ఎవ్వరూ తిరస్కరించలేరు. ఎంత ప్రయత్నించినా, ఎంత డబ్బున్నా, ఎంత బుద్ధి ఉన్నా, ఎంత వైజ్ఞానిక ప్రగతి మనం చెందినా ఈ క్లేశాల నుంచి మనం బయటపడడం సాధ్యం కాదు. ఎందుకంటే కృష్ణుడు ఆ గ్యారెంటీ ఇచ్చాడు, దుఃఖాలయం అని. కానీ రెండో ఒక ఆశ మనందరికీ కల్పించి ఇచ్చాడు భగవంతుడు అదే శ్లోకంలో. దుఃఖాలయం అశాశ్వతం. ఏం చెప్పాడండి? అశాశ్వతం. ఈ దుఃఖం అనేది శాశ్వతంగా ఉండదు, ఈ దుఃఖం అనేది అశాశ్వతం. అందుకే ఈ తాత్పర్యంలో ఏం చెప్పాడండి కృష్ణుడు? అశాశ్వతం. ఈ శాశ్వతం కాదు ఇది. ఈ దుఃఖం, ఈ ప్రపంచంలో అనుభవించే దుఃఖాలు, క్లేశాలు, బాధలు శాశ్వతంగా ఉండవు.
అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది దాని నుంచి బయటపడే అవకాశం. ఆ బయటపడే అవకాశం కూడా ప్రభుపాదుల వారు తాత్పర్యంలో వర్ణించారు ఒక భగవద్గీత శ్లోకం నుంచి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ముందు మనం గమనించాలి ఈ దుఃఖాలు ఉన్నాయని, ఈ కష్టాలు ఉన్నాయని గమనించాలి. అలా గమనించి మన జీవితాన్ని మళ్లించుకోవాలి. ఎలా మళ్లించుకోవాలండి? అది కూడా కృష్ణుడు చెప్పాడు. అశాశ్వతం చెప్పాడు. ఆనందాన్ని ఎలా పొంద అది కూడా కృష్ణుడు వర్ణించాడు అనమాట. హరే కృష్ణ. నాకు మీకు వినపడుతుంది కదా? ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం గా ఉంది. కొంచెం కట్ అవుతుంది ప్రభుజీ మీ వాయిస్. మదది కొంచెం కట్ అవుతుంది ప్రభుజీ. బ్రేక్ కట్ అవుతుందా? ఓకే ఓకే. అంటే లాంగ్ టైం అలా నడుస్తుందా లేకపోతే ఇప్పుడేనా? ఇందాకే అయింది అలాగా? లేదు ప్రభుజీ, ఇప్పుడే ఒక 2 సెకండ్స్. ఓకే సరే. సో కృష్ణుడు ఏం చెప్తాడండి? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం వ్యోవేతి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇక్కడ మనకి ఆశనిస్తున్నాడు భగవంతుడు. భౌతిక ఆశలు ఉండడం వల్ల దుఃఖాలు వస్తాయి, కానీ ఆధ్యాత్మిక ఆశ ఉండాలి ప్రతి ఒక్కరికి. మనందరూ ఆధ్యాత్మికంగా కోరుకోవాలి. ఏంటండి? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం వ్యోవేతి తత్వతః. భగవంతుడి జన్మ కర్మలు మనలాంటి జన్మ కర్మలు కావు. మన ఈ ప్రపంచంలో జన్మ అనేది కూడా ఒక దుఃఖం. మనం జన్మిస్తాం ఎందుకంటే మన పూర్వజన్మ కర్మ ప్రకారం ఒక పర్టికులర్ పరివారంలో జన్మిస్తాం కదా. ఇది మీకు తెలుసా? కర్మ సిద్ధాంతం మనం తెలుసుకోవాలి. దీని గురించి మనం ఇంకో రోజు చర్చించుకుందాం. యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం. ఎలాంటి భావనతో మనం ఒక శరీరాన్ని వదులుతావో అలాంటి భావాన్ని, అలాంటి కర్మ ప్రకారం మీకు ఇంకో శరీరం భగవంతుడు ఇస్తాడనమాట. పునర్జన్మ వస్తుంది అనమాట. ఇంకో జన్మ వస్తుంది. ఆ జన్మలో అంటే కొంతమంది ధనవంతులుగా ఎందుకు పుడతారు, కొంతమంది పేదరికంలో ఎందుకు పుడతారండి? అది వాళ్ళు ముందు చేసుకున్న కర్మల ప్రకారం, వాళ్ళకున్న చేతన ప్రకారం, ఎలాంటి స్మరణ భావం వాళ్ళకు ఉంది మరణించేటప్పుడు. అందుకే కృష్ణుడు చెప్తాడు, అంతకాలేచ మామేమా స్మరణ్ ముక్త్వా కలేవరం. ఎవరైతే నన్ను స్మరిస్తారో అంతకాలం, కాలం చెల్లేటప్పుడు తన శరీరం నుంచి మృత్యువుని పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు ఒక వ్యక్తి? ఒకవేళ నన్ను స్మరించినప్పుడు ఏమవుతాడండి? తప్పకుండా నా లోకానికి చేరుకుంటాడు వాడు. కానీ మృత్యు సమయంలో భగవంతుని స్మరించాలంటే మొత్తం జీవితం అంతా భగవంతుని నామస్మరణలో మనం సేవాస్మరణం, నామస్మరణం, భగవత్ సత్సంగంలో స్మరణం చేస్తూ మనం గడపాలి కాలాన్ని. అలా గడిపితేనే మనకి మృత్యు సమయంలో మనం భగవంతుని స్మరించగలం, లేకపోతే కష్టం. కొంతమంది అంటారు, ప్రభుజీ నేను లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాను, ఇంద్రియభోగం చేస్తాను, లాస్ట్లో కృష్ణ అంటారు, అయిపోతుంది. అలా కృష్ణ అనడం కుదరదు కూడా. మీ మనసు ఒప్పుకోదు అప్పుడు. మీ మనస్సు, మీ ఇంద్రియాలు ఏవి సహకరించవు అప్పుడు ఆ సమయానికి. అదొక ప్రాక్టీస్ కింద చేసుకోవాలన్నమాట. మృత్యు అనేది మన పరీక్షకి ముందుగానే ప్రిపేర్ అవ్వాలి కదా. ఒక రోజు రాత్రి కూర్చొని చదివేస్తారంటే అవ్వదు కదా. మొత్తం చదువుకుంటే ప్రాపర్గా అప్పుడు మనం పరీక్ష ఇవ్వగలం. అందుకే మనం భగవత్ సత్సంగంలో ఏం చేయాలండి? జన్మ కర్మచమే దివ్యం. భగవంతుడు దివ్య జన్మ కర్మల్ని మనం చర్చించుకుంటాం. అదే ఇక్కడ భక్తులు ఎప్పుడైతే భగవంతుని జన్మ కర్మల గురించి చర్చించుకుని బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్య తుష్యంతి చ రమంతి చ, ఎప్పుడైతే ఆ కథనాలను వింటూ ఆనందిస్తూ మిగతా భక్తులతో ఆ చర్చిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే పునర్జన్మ ఉండదు. ఇంకా జన్మ మృత్యు జరా వ్యాధి అనే దుఃఖాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? ఇంకో పునర్జన్మ ఉండకూడదు. ఇంకో జన్మ వస్తే న్యాచురల్గా మరణం కూడా ఉంటుంది, వ్యాధులు కూడా ఉంటాయి, అదే వృద్ధాప్యం కూడా ఉంటుంది. మరో జన్మ లేకుండా మనం చేసుకోవాలి. అందుకే భక్తులు అనేవాళ్ళు ఈ భౌతిక దుఃఖాల నుంచి బయటపడగలరు, కానీ
ఆధ్యాత్మికంగా తమ జీవితాన్ని మళ్లించుకుని లేని వాళ్ళు, భౌతిక సుఖాల మీదే ఆధారపడి ప్రయత్నిస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ దుఃఖాల నుంచి ముందుకు వెళ్ళాల్సిందే, ఈ దుఃఖాలను అనుభవించాల్సిందే. కానీ భక్తులు మాత్రం ఈ దుఃఖాలు అనుభవించక్కర్లేదు. అనొచ్చు, ప్రభుజీ ఈ లైఫ్లో నాకు చాలా దుఃఖాలు ఉన్నాయి ప్రభుజీ, ఎస్పెషలీ నేను భక్తుని అయిన తర్వాత నా లైఫ్లో బాధలు పెరిగిపోయినాయి, నా అనుకునే వాళ్ళు నన్ను వేరుగా చూస్తున్నారు, నేను భక్తి చేస్తున్నాను వాళ్ళేమో చిచ్చి అంటున్నారు, ఎందుకు వెళ్తున్నా గుడికి అంటున్నారు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి ప్రభుజీ. భక్తి లేకుండా ముందు బాగానే ఉండేవాడిని, బాగానే ఉండేదాన్ని, కానీ భక్తిలోకి రాగానే ఇన్ని నియమాలు నిబంధనలని ఎన్నో తెచ్చుకొని తపస్సు చేస్తున్నాను. ఇది దుఃఖం కాదా? ఇది దుఃఖం కాదు, ఇది ఒక తపస్సు లాంటిది అనమాట. మానవ జీవితంలో తపస్సు చాలా అవసరం. అలా తపస్సు చేస్తే మీకు ఇంకో జన్మ ఉండదు. మిగతా వాళ్ళు ఆనందిస్తున్నారు, సంభోగిస్తున్నారు ఈ ప్రపంచాన్ని, కానీ మళ్ళీ ఈ జన్మ కర్మ వల్ల, ఈ చేసిన కర్మ ప్రకారం వాళ్ళు మరో జన్మ ఎత్తాల్సి వస్తుంది, అక్కడ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. భక్తులకి ఇదే లాస్ట్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు వచ్చే దుఃఖాలని లాస్ట్ దుఃఖాలు అనమాట, అనుభవించాలంతే, తర్వాత ఇంకో దుఃఖం అనేది ఉండదు. ఆ ఉత్సాహంతో, ఆ అండర్స్టాండింగ్తో ఎవరైతే తమ జీవితాన్ని ప్రయారిటీ చేసుకుని భక్తిని మెయిన్గా చేసుకుని, ఓకే మనం ఎన్నో జన్మల నుంచి భక్తి చేయాలనే ఆశతో ఉండుండొచ్చు, కానీ చేయలేదు. ఎందుకంటే ఎన్నో ప్రాకృతిక ఆశల వల్ల, భౌతిక ఆశల వల్ల మనం అందులో డైవర్ట్ అయి ఉన్నాం. ఎప్పుడైతే ఇలా సాంగత్యంలో వచ్చామో, భక్తుల సాంగత్యంలో ఈ అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఎవరు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎస్, కొన్ని ఆశలు ఉంటాయి, భౌతిక ఇచ్చలు, కొన్ని భౌతిక ఆశలు ఉంటాయి మీ జీవితంలో, అవి ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు. అవి కూడా భక్తిని కేంద్రంగా పెట్టుకుని చేసే ప్రయత్నం చేయాలి. భక్తిని ప్రాముఖ్యంగా ప్రయారిటీ కింద ప్రాముఖ్యంగా పెట్టుకోకుండా మనం ప్రయత్నిస్తే ఏమవుతుందండి, భక్తి నుంచి బయటపడిపోతాం అనమాట. భక్తి నుంచి బయటపడకూడదు, ఈ భౌతిక ప్రపంచ దుఃఖాన్ని నుంచి బయటపడాలి. అది మన లక్ష్యంగా ఉండాలన్నమాట. ఆ ప్రయత్నంలో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయాణం ఒక రైలు ప్రయాణం లాంటిది. మీకు కొంతమందికి జన్మ స్లీపర్లో దొరికింది, కొంతమందికి జన్మ సెకండ్ ఏసీలో దొరికింది, థర్డ్ ఏసీలో దొరికింది, కొంతమందికి ఫస్ట్ ఏసీలో దొరికింది జన్మ, కొంతమందికి జనరల్లో దొరికింది జనరల్లో, కొంతమంది ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మనకి ఇలాంటి అవకాశం దొరికినప్పుడు ఆ ప్రయాణం చెయ్యాలి. అందులో వచ్చే ఇబ్బందులు మనం ఓర్పుగా సహించాలి. నేను కూర్చున్నాను ట్రైన్లో, అది వైకుంఠపురి వెళ్ళే ట్రైన్ అనమాట. మనం అందరూ ఎక్కిన ట్రైన్ ఏంటండి, రైలు. ఎప్పుడైతే భగవత్ సత్సంగంలో వచ్చామో మనం వైకుంఠపురి ఎక్స్ప్రెస్ ఎక్కామన్నమాట. అలా ఎక్కిన రైల్లో మీకు జనరల్లో దొరికిందేమో ఓకే సీటు, కొంతమందికి ఫస్ట్ క్లాస్లో దొరుకుంటుంటుంది. అందులో వచ్చే ఇబ్బందులను చూసి మీరు బయటకు ట్రైన్ దిగేస్తే మీరు వైకుంఠాన్ని చేరుకోగలరా? చేరుకోలేరు. ఆ ఇబ్బంది మనం ఏం చేయాలండి, ఓర్పుతో సహించాలి. సహిస్తూ ఆ రైలు బండిలోనే ఉండాలి, అప్పుడే వైకుంఠాన్ని చేరుకుంటాం. కానీ ఇంకో రైలు బండి ఉంది, యమపూరి ఎక్స్ప్రెస్, యమలోకాన్ని తీసుకెళ్లే ఎక్స్ప్రెస్ అనమాట. అందులో అన్ని ఫ్రీ టికెట్సే, అన్ని వన్ టైర్ ఏసీయే, పీస్ఫుల్గా కూర్చుని వెళ్ళచ్చు. అక్కడ బాగుందిరా బాబు మాతాజీ, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది భక్తి మార్గంలో, ఈ భక్తి రైలు వైకుంఠపురి రైల్లో నేను యమపూరి రైలు ఎక్కి వెళ్తాను పీస్ఫుల్గా అంటే ఎక్కడ చేరుకుంటామండి మనం? యమలోకాన్ని చేరుకుంటాం. యమలోకంలో యమరాజు ఇచ్చే పనిష్మెంట్ తర్వాత మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. మళ్ళీ మన కర్మల ప్రకారం మనం భక్తుల సాంగత్యంలో ఉంటే మంచిది, లేకపోతే మళ్ళీ కష్టం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, భగవద్గీతలో కృష్ణుడు అంటాడు అనమాట. ఈ భక్తి మార్గంలో కొంచెం ప్రయత్నమైనా మనం చేస్తే, మనం చేసే చిన్న ప్రయత్నం వాళ్ళు ఏంటండి, పెద్ద భయాన్ని నుంచి మనం బయటపడతాం. ఏ భయం ఏంటండి?
మృత్యువు. మృత్యు అనేది పెద్ద భయం అనమాట ఈ ప్రపంచంలో. ఆ భయాన్ని నుంచి కూడా అధిగమించగలరు. దీనికి ఉదాహరణ ఎవరండి? ధ్రువ మహారాజు. భాగవతంలో వస్తుందన్నమాట. ధ్రువుడు ఎప్పుడైతే తన తల్లిని ఆదేశం ప్రకారం నారదముని నుంచి మంత్రోపదేశం తీసుకుని 6 నెలల పాటు ధ్యానంతో మంత్రోచ్చారం చేసి భగవంతుడి సేవ చేశాడు. అప్పుడు ఏమైందండి? భగవంతుడు దర్శనం ఇచ్చాడు. భగవంతుడు దర్శనం ఇచ్చి తనకి ధ్రువలోకాన్ని ఇచ్చాడు అనుభవించడానికి 30,000 దివ్య యుగాలు దాకా. అలా అనుభవించిన తర్వాత అప్పుడు నువ్వు వైకుంఠానికి చేరుకుంటావు అని చెప్పాడు భగవంతుడు. భగవంతుని ఆశ్రయించడం వల్ల మీ లైఫ్లో ఉన్న ఆశలు కూడా తీరుతాయి. ఒకవేళ అది భక్తికి సహకూలంగా ఉంటే భగవంతుడు వాటిని తీరుస్తాడు. అవి ప్రతికూలంగా ఉంటే భగవంతుడు వాటిని తీర్చడు. ఒక తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లలకి మంచి చేయాలనుకుంటాడు, అలాగే భగవంతుడు కూడా తన భక్తులకి మంచి చేయాలనుకుంటాడు. చెడు కల్పించేవన్నిటిని దూరంగా పెడతాడు. ఒకవేళ మీ ఆశలు మీ భక్తికి అనుకూలంగా ఉంటే వాటిని కూడా తీరుస్తాడు భగవంతుడు. ఆ శ్రద్ధ ఉండాలి భగవంతుడి మీద. భగవంతుడు నాకు ఏది మంచిదో అదే చేస్తున్నాడని. అలా ధ్రువ మహారాజు 30,000 ఏళ్ళ దివ్య యుగాల పాటు ఏం చేశాడని? దివ్య ఏళ్ళపాటు ఆయన పాలించాడు ధ్రువలోకాన్ని. ఎప్పుడైతే వైకుంఠానికి చేరుకునే అవకాశం వచ్చిందో అప్పుడు తన ముందు మృత్యు వచ్చింది. మృత్యు రాగానే ఏం చేశాడు ధ్రువుడు? ఆ మృత్యు శిరస్సు మీద కాలు పెట్టి మరీ వైకుంఠ విమానాన్ని ఎక్కాడు. అదే అండి భక్తుడి లైఫ్ అలా ఉంటుంది. మనం కూడా మృత్యుని వస్తుంది మన లైఫ్లో కూడా మృత్యు వస్తుంది. వ్యాధుల వల్ల ఇబ్బంది పడతాం. అదేవిధంగా వృద్ధాప్యం వల్ల కూడా ఇబ్బంది పడతాం. కానీ ఆ ఇబ్బందుల కింద ఉండవు. ఆ ఇబ్బందులన్నీ అవకాశాల కింద ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒక అవకాశాల కింద తీసుకుంటాం భగవంతుడి మీద శరణాగతి పెంపొందించుకోవడం కోసం. అలా వచ్చినప్పుడు, ఆ మృత్యు వచ్చినప్పుడు ఏం చేస్తాడు భక్తుడు? ఆనందంతో తన శరీరాన్ని వదులుతాడు, దుఃఖంతో కాదు. కృష్ణ స్మరణంలో జస్ట్ ఒక బాడీని చేంజ్ చేస్తున్నాడు అంతే. ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని, ఆధ్యాత్మిక శరీరాన్ని ధరించబోతున్నాడు. ఆనందంతో భక్తుడు వెళ్తాడనమాట. అందుకే భక్తులు ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు భక్తులు ఏం చేయాలండి? ప్రయత్నించాలి. సాంగత్యంలో హరినామ సంకీర్తన అవుతున్నప్పుడు ఆ మధ్యలో ప్రాణాన్ని వదిలితే తప్పకుండా వాళ్ళకి అద్భుతమైన జన్మ భగవంతుడు ఇస్తాడనమాట. ఒక లైఫ్ని ఇస్తాడనమాట. అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా మంది భయంతో ఎవరు లేక వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భక్తులు మాత్రం ఎవరైతే రెగ్యులర్గా సాంగత్యంలో ఉండి భక్తుల పట్ల సేవా దృక్పథంతో ఉంటూ సేవ చేస్తారో భగవంతుడు వాళ్ళకి అలాంటి అవకాశం ఇస్తాడు. ఒక పిల్లి తన నోటితో పిల్లల్ని కూడా తీసుకెళ్తుంది ఒక చోటు నుంచి ఇంకో చోటికి. అప్పుడు పిల్లలు ఎలా అనుభవిస్తాయి? వాళ్ళ తల్లి ఆ పిల్లని మెడ మీద పట్టుకుంటుంది. మెడ మీద పట్టుకుని తీసుకెళ్తాయి. అవి ఆనందంగా శాంతిగా అవి వేలాడుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, అవి అరవవు, ఎందుకంటే తల్లి తీసుకెళ్తుంది. ఆ తల్లి ఆప్యాయత కనపడుతుంది ఆ పిల్లకి. పిల్లి తల్లి చూపించే ఆప్యాయత కనపడుతుంది అందులో. ఆ అనుభవం కూడా ఉంటుంది దానికి నోట్లో ఉన్నప్పుడు. తల్లి నోట్లో ఆ పిల్ల మెడ ఉన్నప్పుడు ఆప్యాయతను చూస్తుంది అనమాట, అనుభవిస్తుంది. కానీ అదే పిల్లి తన నోట్లో ఒక ఎలుకని పట్టుకుని ఉంటే ఆ ఎలుక మృత్యువుని చూస్తుంది, ప్రేమను చూడదు. అక్కడ తల్లి ప్రేమ ఆప్యాయత చూడదు. అదే పిల్లి, అదే పళ్ళు, కానీ ఒక పిల్ల ఆప్యాయతను చూస్తుంది అనమాట, తల్లి ప్రేమ ఆప్యాయతను చూస్తుంది అనమాట. కానీ ఒక ఎలుక మాత్రం మృత్యువుని అనుభవిస్తుంది. అదే అండి భక్తులకి అభక్తులకి ఉన్న తేడా. మృత్యు సమయంలో భక్తులు ఆ పిల్లలాగా భగవంతుడు ఆప్యాయతను చూస్తారనమాట ఆ మృత్యు సమయంలో వచ్చే ఇబ్బందుల్లో. కానీ అభక్తుడు ఎవరైతే బహిర్ముఖంగా భగవంతుడికి ఈ ప్రపంచంలో ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నాడో వాడు ఎలా అనుభవిస్తాడండి? ఒక ఎలుకలాగా కొట్టిమిట్టాడతాడు. ఒక పిల్లి నోట్లో ఎలుక, ఆ ఎలుక పిల్లి దంతాలు ఎలుక చర్మంలోకి లోపలికి వెళ్ళి గుచ్చుకుని రక్తం బయటకు వచ్చి ప్రాణాలు వదులుతుంది. అదేవిధంగా అభక్తులు ఏంటండి? ఈ దుఃఖం, ఈ మృత్యు అనే
బాధలో కొట్టి మిట్టాడి మరి ఆ శరీరంతో భయంతో ఆ శరీరాన్ని వదులుతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నదరా శ్రీమద్ భాగవతంకి. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళ ఈ క్లాస్ కంప్లీటెడ్. ఎవరైనా అడగచ్చు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. Yeah. ప్రశ్నలు ఏం లేవు కానీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్, అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి విన్నాను. చాలా బాగా అర్థమైంది. అంటే తల్లి తన పెయిన్ చెప్పుకుంటుంది కానీ లోపల ఉన్న శిశువు చెప్పుకోలేరు అని అదే విషయం అయితే నాకు భాగవతం విన్న తర్వాతే తెలిసింది ప్రభుజీ. అంటే మనకి తెలియని చాలా ఉంటాయి. ఒక్క శ్లోకంలో ఇంత మీనింగ్ ఉందా అని నాకు ఈ రోజు మీరు చెప్తుంటే తెలిసింది ప్రభుజీ. ఇంకా మీరు చెప్పారు కదా జన్మ ఎట్లా వచ్చింది, ఏసీ కంపార్ట్మెంట్ ఫస్ట్ క్లాస్, అది నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. జన్మ అనేది ఎంతో దుఃఖంతో నిండి ఉంటుంది అనమాట. అది భాగవతంలో కూడా వర్ణించబడింది. భక్తుడు దీని మీద వర్ణించాడు ఒక వైష్ణవ గీతాన్ని. బడ దుఃఖ పాయి ఆచి స్వతంత్ర జీవాని దుఃఖ దురగేలో ఓ పదవరాన్ని. స్వతంత్ర జీవితం వల్ల ఎంతో దుఃఖాన్ని అనుభవించాను. అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నేను జనని జఠరే చిలామో జకోను విషమ బంధన పాసే. ఎప్పుడైతే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతో బాధను అనుభవించాను. అప్పుడు అడిగాను, ఓ దేవుడా నన్ను దీని నుంచి విముక్తి పొందమని. కానీ నేను విముక్తి పొందే ప్రయత్నంలో ఈ ప్రపంచానికి ఆసక్తునైపోయాను. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎస్, రాధికా మాతాజీ, ఏదైనా ప్రశ్న మీకు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. చాలా చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. ప్రభుజీ అంటే మనకి అంటే మనం చేసుకున్న కర్మల వల్లనే ఈ బాధలు అనేటివి అన్ని వస్తాయా ప్రభుజీ? యా, ఇది కర్మ సిద్ధాంతం గురించి మనం అంతలా అది కొంచెం కఠినమైనది. భగవద్గీతలో కూడా చెప్తాడు. ఈ కర్మచక్రం కృష్ణ అంటాడు, ఎవరు అర్థం చేసుకోలేరు. చాలా రహస్యమైనది. కానీ ఒక ప్రయత్నం మనం చేయొచ్చు అనమాట. జనరల్ ఏమవుతుందంటే మనం పూర్వజన్మలో ఒక జీవి ఫస్ట్ టైం ఆధ్యాత్మిక నుంచి భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఒక ఆశతో వస్తుంది అనమాట. ఏ ఆశ? భగవంతుడు బహిర్ముఖంగా ఆనందించే ఆశతో. ఆ ఆశకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తుంది. దాన్నే కర్మ అంటారు. కానీ ఆ కర్మ అప్పుడప్పుడు శాస్త్రీయ పరంగా అనుకూలంగా ఉంటుంది, శాస్త్ర విరుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే శాస్త్ర విరుద్ధం అవుతుందో అది పాపకర్మకి దారి తీస్తుంది అనమాట. అనుకూలంగా ఉంటే అది పుణ్యకర్మ కింద మారుతుంది. ఆ పుణ్య పాప కర్మల్ని అనుభవించడం కోసం ఒక వ్యక్తి తమ జీవితంలో చేసిన కర్మల ప్రకారం నెక్స్ట్ జన్మ వస్తుంది అనమాట. పుణ్యం ఎక్కువ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ కొంచెం సుఖంగా ఉంటుంది. పాపం ఎక్కువ ఉంటే, పాపకర్మ ఎక్కువ ఉంటే నెక్స్ట్ లైఫ్ కొంచెం దుఃఖంగా ఉంటుంది. ఆ జన్మ ఎలాంటిది అవ్వచ్చు, అది డిపెండ్స్ అనమాట. అది జంతు జీవనం కూడా అవ్వచ్చు. జీవరాశిలో ఏదైనా రాశి ఏదో ఒక యోనిలో జన్మించవచ్చు. లేకపోతే మానవ జీవితంలోనే వేరు వేరు ఏంటది పరిస్థితుల్లో జన్మించవచ్చు. అంటే మనం ఇప్పుడు ఒక పరిస్థితిలో ఉన్నామంటే ఇది మన పూర్వజన్మ. దీని అంతటిని శాస్త్రాలు రూపగోస్వామి ప్రకారం ఇదంతటిని సంచింత కర్మ అంటారు. ఇప్పుడు ఆ సంచింత కర్మలో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, మనం ఇప్పుడు జన్మించిన లైఫ్లో కొంత భాగాన్ని తీసుకుని ఇస్తాడనమాట. మన నుదిటి మీద రాత కింద ఇస్తాడనమాట. మొత్తం ఇవ్వడు. మొత్తం కర్మ సంచిత కర్మ మొత్తం ఉంటే అందులో కొంత కర్మాన్ని తీసి నువ్వు ఇలాంటి
ఫ్యామిలీలో పుడతావు, నీకు ఇలా బుద్ధి ఉంటుంది, నీకు ఇంత అందం ఉంటుంది, నీకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని రాసి పెట్టిస్తాడనమాట. అది మన కర్మను అనుభవిస్తాం. అప్పుడు ఆ జీవితంలో మనం చేసిన కర్మ ప్రకారం మళ్ళీ మన కర్మ పెరగచ్చు. పుణ్యం చేయొచ్చు, పాపం చేయొచ్చు. అందుకే పుణ్య పాపాల వల్ల ఈ ప్రపంచంలో తిరుగుతాం అనమాట. భక్తి అనేది పుణ్య పాపాలకు అతీతం అన్నమాట, అకర్మ. అందుకే ఎప్పుడైతే మనం భక్తి స్టార్ట్ చేస్తామో అది అతీతం. పుణ్యాలతో పుణ్యం కూడా బంధిస్తుంది కదా ఈ జీవితంలో ఒక వ్యక్తిని, అదేవిధంగా పాపం కూడా బంధిస్తుంది. ఈ పుణ్య పాపానికి అతీతంగా ఉన్న కర్మనే అకర్మ, లేకపోతే భక్తి అని అంటారు. ఓకే ప్రభుజీ, అంటే సుఖంగా ఉన్న జీవితంలో భక్తి ఎలా వస్తుంది ప్రభుజీ? అంటే అంత సాఫీగా ఉన్నాం అనుకుంటాం, భక్తి అనేది కూడా పూర్వం కర్మతోనేనా లేకపోతే పూర్వ భక్తితోనా? భక్తి అనేది పూర్వకర్మ ప్రకారం కాదు. యాక్చువల్లీ మీరు పుణ్యం చేయడం వల్ల మీరు భక్తిలో రాలేదు. నేను ఏదో పుణ్యం చేసుకున్నాను ప్రభుజీ అందుకే నేను భక్తిలో వచ్చాను అనుకుంటే అది తప్పు. మనం భక్తిలోకి రావడానికి కారణం అహేతుకి ఏ కారణం ఉండదు. యాక్చువల్లీ మనం భక్తిలో వచ్చామంటే ఒక భక్తుడు తన కృప చూపించాడు కాబట్టి మనం భక్తిలోకి వచ్చాం. అందుకే భక్తి అహేతుకి అప్రతిహత, ఎలాంటి కారణం వల్ల భక్తి రాదు మనకి. సాంగత్యం అది మనం పూర్వజన్మలో ఎవరో భక్తులు మనకి సుకృతి ఇచ్చారనమాట, దాని సుకృతి అంటారనమాట, దాని పుణ్యం అనరు. సుకృతి ఒక సేవ చేసే అవకాశం ఇచ్చారు, ఆ సేవ మనం తెలియక చేసాం, దానివల్ల సుకృతి వచ్చి అలా సుకృతి పెరిగి ఇప్పుడు భక్త సాంగత్యంలోకి వచ్చాం అనమాట. మనం పుణ్యంతోనూ పాపంతోనూ దానికి సంబంధం లేదు. అందుకే మనం భక్త సాంగత్యంలో మనం ఏదైనా సేవ చేసాం అనుకోండి, ఏదైనా పుణ్య లైక్ అన్నదానాలు కానీ, లేకపోతే వైష్ణవ సేవ కానీ, లేకపోతే మనం నామ జపాలు కానీ, ఇవన్నీ సుకృతిని ఇస్తాయన్నమాట మనతో కలిసి ఉన్న వాళ్ళకి అందరికీ. అంటే మీరు ఇప్పుడు జపం చేస్తున్నారు, దీంట్లో కొంచెం సుకృతి మీ వాళ్ళకు కూడా కుదురుతుంది. ఆ సుకృతి వల్ల ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో వాళ్ళు భక్తి సాంగత్యంలో సీరియస్ అవుతారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అనిత మాతాజీ మీరు చేతులు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. ఇది నాకు ఒక డౌట్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు మామూలుగా మనకు మా పైన అపార్ట్మెంట్ లో ఒక మామగారు ఉన్నారు, 100 years ఇంకా వచ్చేస్తాయి అన్నమాట. ఆవిడకి వినిపిస్తలేదు, మనుషుల్ని గుర్తుపడతాం అవి ఉన్నాయి. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ జపం చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటది అంటారా ప్రభుజీ? తప్పకుండా. అంటే మీరు ఆవిడికి భగవంతుడి కృష్ణుడి అంటే ఆవిడ ఏ భగవంతుని ఆసక్తిగా పూజించిందో, కృష్ణుడి ఇష్టమే, కృష్ణుడి ఫోటోలు చుట్టూతా పెట్టుకున్నారు. కొంతమంది శ్రీరామచంద్రుడు అవుతాడు, కొంతమంది విష్ణుమూర్తి అవుతారు. అలాగా ఏ ఆసక్తి భగవంతునో ఆ ఫోటో చూస్తూ ఆ హరినామ మంత్రాన్ని ఆవిడ చదవగలిగితే అలా మంత్రాన్ని ఎదురుగా పెట్టి మీరు కీర్తన చేయండి. తద్వారా ఆవిడ ఆవిడకి అర్థమవుతుంది అనమాట కీర్తనలో. మనం ఇప్పుడు కోమాలో కూడా కొంతమంది ఉంటారు, కోమాలో ఉన్న వాళ్ళకి వినపడుతుంది, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళు గుర్తుండదు ఎలా ఉన్నారో, కానీ అక్కడ కూడా హరినామం చేయడం వల్ల వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇంపార్టెంట్. ప్రాక్టికల్ గా నేను ఒక చిన్న పిల్లని చూశానమాట కలకట్టాలో ఉన్నప్పుడు. ఆ అమ్మాయికి ఐ థింక్ స్కూల్లో 10th class చదివేది, సరిగ్గా పరీక్షలు ఏదో అయ్యింది, తండ్రి తిట్టాడు ఇంట్లో, తల్లి బాగానే ఉండేది, వాళ్ళ మావయ్య కూడా మావయ్య డివోటీ అనమాట, నాతో కనెక్టెడ్. కానీ ఆ అమ్మాయి సడన్ గా ఒకరోజు విషం తాగేసింది ఇంట్లో, చచ్చిపోదామని. కానీ అది తెలిసింది, పొద్దున్న లేవలేదు ఆ అమ్మాయి. తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళగానే అక్కడ కోమాలో ఉందన్నమాట. సుమారు 2 రోజులు కోమాలో ఉంది. డాక్టర్లు కూడా ఏమన్నారంటే మేము ట్రై చేస్తున్నాం, కానీ ఆ అమ్మాయి రెసిప్రొకేట్ చేయట్లేదు. అంటే రెసిప్రొకేట్ అంటే కోమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా ప్రయత్నించాలన్నమాట. అప్పుడు నా దగ్గరికి వచ్చారనమాట వాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. నేను కీర్తన చేసాం అక్కడ. తర్వాత నేను తన మావయ్యకి అంటే డివోటీకి చెప్పాను అనమాట, నువ్వు క్లోజ్ కాబట్టి. తల్లితో భయపడేది అనమాట ఆ పిల్ల, సారీ తండ్రి తిట్టేవాడు అనమాట, తండ్రితో భయపడేది. నేను ఐసీలో ఉన్నప్పుడు తండ్రి వెళ్ళకుండా, తండ్రి మీరు బయట ఉండండి, మావయ్యను
ఆ తల్లి ఇద్దరు వెళ్ళారు లోపలికి. నేను కొన్ని చెప్పానన్నమాట స్టేట్మెంట్స్, ఇవన్నీ ఆ పిల్లకి చెప్పండి. నన్ను వినపడదు ప్రభుజీ, ఏం కాదు, కోమలో ఉన్నప్పుడు అందరికీ వినపడుతుంది. అవన్నీ చెప్పానమాట. ఆ అమ్మాయి పిక్చర్లు బాగా చేసేది అనమాట, పిక్చర్లు అంటే బొమ్మలు బాగా గీసేది అనమాట అమ్మాయి, పాడేది కూడా. ఒకసారి ఒక కవిత రాసి కృష్ణుడి మీద నాకు పంపింది కూడా. సో అప్రిషియేటెడ్. సో అన్నాను ఆ అమ్మాయికి ఇవన్నీ చెప్పండి. ఆ అమ్మాయి ఏ మంచి చేసిందో, యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇది, నువ్వు బాగా కవితలు రాసావు, నువ్వు చాలా మంచిదానివి, ఓకే, నాన్న ఇబ్బంది పెట్టాడు, అవన్నీ నేను స్టేట్మెంట్ రాసి ఇచ్చాను అనమాట. నాన్న నీకు ఇబ్బంది పెట్టాడు, నువ్వు బాధపడకు దాని గురించి, ఓకే, నేనున్నాను. మావయ్య అన్నాడు, నేనున్నాను, ఓకే, నీకేం చేయాలనుకుంటే అది చెయ్యి. ఇప్పుడు డాక్టర్లు నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు కానీ నువ్వు రెసిప్రొకేట్ చేయట్లేదు. ప్రభుజీ కూడా వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇంకో కవిత వినాలనుకుంటున్నాడు కృష్ణుని మీద, నువ్వు ఎప్పుడు వస్తావు అడుగుతున్నాడు ప్రభుజీ. అలాగా మనం మాయాపూర్ వెళ్దాం. మాయాపూర్లో అక్కడ ఒకసారి వెళ్ళిందనమాట పిల్ల, చిన్న వయసులో ఉన్నప్పుడే. మళ్ళీ వెళ్ళాలనుకుంది కానీ కుదరలేదు అప్పుడు. మాయాపూర్ వెళ్దాం, అలా ఇవన్నీ చేయాలంటే నువ్వు మళ్ళీ బయటికి రావాలి, నువ్వు అలా ఉంటే ఎలా కుదురుతుంది. సో విత్ ఇన్ 2 days ఆమె రెసిప్రొకేట్ స్టార్ట్ చేయడం అనమాట. రెసిప్రొకేట్ అయ్యి బయటకు వచ్చింది. బయటకు వచ్చి అంతా తదంగా ఉన్నాయి, క్లియర్ అయినాయి కేసు అని. ఒక 2 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఆ పిల్ల అప్పుడు కీర్తనలో కూర్చుంది, జపం చేసింది, కీర్తన చేసింది. అడిగాను, ఆ రోజు వచ్చినప్పుడు నీకు గుర్తుందా అంటే, అందరూ మాట్లాడుతున్నారు నేను వచ్చి అంటాను. ఆ అమ్మాయి నాకు కొంచెం గుర్తుంది, నాతో అందరూ మాట్లాడుతున్నారు, మీరు వచ్చారని కూడా నేను, అంటే కళ్ళతో చూడలేదు అమ్మాయి, కానీ వచ్చి మాటలతో విన్నమాట. అదే మాట్లాడుతున్నప్పుడు చెవులతో విన్నది. సో ఈ విధంగా యాక్చువల్లీ మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే అది భగవంతుడి కేంద్రంతో ఉన్న కార్యాలనే ద్వారానే మనం హెల్ప్ చేయగలం. మిగతా హెల్ప్స్ అన్ని ఏం వాల్యూ ఉండవంత. సో మనం ప్రయత్నం చేయాలి ఇలాంటిది. ఇలా ప్రయత్నం చేస్తే భగవంతుడు ఒకవేళ వాళ్ళ హృదయాల్లో ఒక చోటు వాళ్ళు ఏర్పరచుకుని వాళ్ళు భగవంతుడికి సుముఖంగా అంటే బహిర్ముఖంగా కాకుండా ఉంటే లైఫ్లో పెరుగుతారు వాడు. ఎస్, హరే కృష్ణ. ఒక అనిత మధ్య ఉందా? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఎస్, జానకి శాస్త్రి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. నేను రికార్డింగ్ స్టాప్ చేసేస్తాను ఇప్పుడు. హరే కృష్ణ.